నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం, సుస్వాగతం, శుభ స్వాగతం మిత్రులారా. ఈరోజు మీ యొక్క శ్రేయోభిలాషుల ద్వారా ఒక కొత్త విషయాన్ని, జీవితంలో బ్రతకడం కాదు, బ్రతుకులలో మార్పు కోసం మనం ఇక్కడ సమావేశమయ్యాం. అయితే ఫ్రెండ్స్, చాలా చిన్న పని. ఎంత చిన్న పని అంటే మీరు ఊహించనంత చిన్న పని. జీవితకాలంలో ఒకే ఒక్కసారి ఒక రూ. 1770 అనేటటువంటి ఒక లైఫ్ మెంబర్షిప్, ప్రైమ్ మెంబర్షిప్, డీలర్షిప్, మీరు ఏదైనా అనండి, రూ. 1770 మనం ఏమీ వ్యాపారం చేయలేం. అయితే ఫ్రెండ్స్, దీని ద్వారా అక్షరాల 178 కోట్ల ఇన్కమ్ ఉంది. దీనికి మనం చేయాల్సినటువంటిది కేవలం రోజు 2 గంటలు డిజిటల్ సిస్టమ్ ద్వారా మీటింగ్కు కనెక్ట్ కావడం, ఉదయము రాత్రి. ఆ తర్వాత ఇక్కడ ఏదైతే చెప్తా ఉన్నారో మన లక్ష్యము 178 కోట్లు. అది సాధించాలనుకున్నప్పుడు, ఆ లక్ష్యాన్ని ఛేదించాలనుకున్నప్పుడు మనకు లక్షణాలు ఉండాలి మిత్రులారా. ఆ లక్షణాలే మన యొక్క సలహాలు, సూచనలు. అయితే ఫ్రెండ్స్, జీవితం మనది, నిర్ణయం మీదే. కానీ 1770 మరి ఈ 2 గంటలు నేర్చుకోవడం ద్వారా మరి చేయాల్సిన పని ఏంటి అని చూసినట్లయితే చాలా చిన్న పని మిత్రులారా. చూడండి, ఈచ్ వన్ టీచ్ ఫైవ్ అనే విధానం ఇంకా యాక్చువల్గా మనకు పిక్చర్ స్టార్ట్ కాలే, అండర్ ప్రాసెస్లో వర్క్ జరుగుతూ ఉంది. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఈ ప్రైమ్ మెంబర్షిప్ అనే మూలంగా మనం గనక ఈ భూమి పైన మీరు ఆలోచన చేయండి. డబ్బు సంపాదించాలనే ఆలోచన అవసరం. సక్రమమైన మార్గంలో ఉన్నవాళ్ళు ఒక 5 మంది ఉంటే చాలు. మనకు చాలా క్లియర్గా ఉంది ఫ్రెండ్స్, మనకేం కావాలి, ఎంత కావాలి, ఎలా కావాలి. మిత్రులారా, మనకు డబ్బు కావాలి. ఇక్కడ 178 కోట్లు ప్లస్ ఆ తర్వాత సక్రమమైన మార్గంలో. దానికోసం మనం చేయాల్సింది ఈచ్ వన్ టీచ్ ఫైవ్. అంటే ఈ భూమి పైన ఒక 5 మందిని మనం రెఫర్ చేస్తాం. అది ఎలా చేస్తాం అవన్నీ కూడా మీరు తెలుసుకుంటారు. తర్వాత ఫ్రెండ్స్, ఫస్ట్ లెవెల్ తర్వాత 2 నుంచి 10 లెవెల్స్ వరకు కేవలం హెల్ప్ అండ్ అర్న్. హెల్ప్ అంటే ఇక్కడ మనకు నోట్ల సహాయం కాదు, నోటి సహాయం. మనము ఏదైతే నేర్చుకున్నామో దాన్ని నేర్పడం, అంటే లెర్న్, డూ, టీచ్. సో ఇదంతా ఇన్కమ్ అనేది ప్రైమ్ మెంబర్షిప్ పైన ఆధారపడ్డది. ఇక్కడ రైట్ లెఫ్ట్ అని కానీ, పీవీ బీవీ అని కానీ, ప్రోడక్ట్ అమ్మడం కానీ ఏమీ లేదు ఫ్రెండ్స్. కానీ మరి ఇంత పెద్ద డబ్బులు 178 కోట్లు అనేటటువంటిది మామూలు విషయం కాదు ఫ్రెండ్స్. మరి ఇది మనము మార్కెట్లోకి వెళ్ళినప్పుడు మార్కెట్లో వస్తున్నటువంటి క్వశ్చన్స్, ఆన్సర్స్ ఎలా ఇవ్వాలి. అయితే ఫ్రెండ్స్, కరెక్ట్గా మనము సబ్జెక్ట్ పైన నాలెడ్జ్ సాధిస్తే మాత్రమే అది సాధ్యమవుతుంది. దానికోసమే రోజు ఈ 2 గంటలు ఫ్రీ ఎడ్యుకేషన్. అయితే ఫ్రెండ్స్, నాకు మీకు తేడా ఏంటంటే, నేను మీకంటే కొద్దిగా మొదలు వచ్చాను అంతే. ఈ కంపెనీ నాది కాదు ఫ్రెండ్స్, నేను మీలాంటి వ్యక్తినే. కానీ 3వ తారీఖు అక్టోబర్ 2019 గత సంవత్సరం మీలాగా నేను వచ్చాను. అయితే ఫ్రెండ్స్, నాకు అన్ని సత్యాలు కనిపించినాయి కాబట్టి నా దృష్టికి ఏదైతే తెలిసిందో మంచి మీకు పంచడానికి నేను వచ్చాను. ఈ సిస్టమ్ నాది కాదు, కానీ ఒక గొప్ప విషయం ఏదైతే ఉందో మీ దృష్టికి తేవడానికి నేను ప్రయత్నం చేస్తా ఉన్నాను జనవరి నుంచి. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఇది డెవలపింగ్ యాప్ అని చెప్పాను. అయితే ఈ కంపెనీ చెల్లించే 1770లో కూడా 270 గవర్నమెంట్కి వెళ్తా ఉన్నాయి. అది ప్రైమ్ మెంబర్షిప్. ఆ తర్వాత కంపెనీ మనకు 1550 రివార్డ్ పాయింట్స్ ఇస్తూ ఉంది. అంటే ప్రతి రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ₹1. అవి ట్రాన్సాక్షన్స్లో మనకు ఉపయోగపడతాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, అవన్నీ డీటెయిల్డ్గా చూద్దాం. అంటే నో లాస్, ఓన్లీ ప్రాఫిట్. యాప్ డెవలప్ అవుతా ఉంది, కానీ ఆల్రెడీ ఏవైతే డెవలప్ అయినవి ఉన్నాయో బ్రహ్మాండంగా అక్కడ సర్వీస్ వాడుకోవచ్చు మనం.
అంటే నెక్స్ట్ మనీ అఫిలియేటెడ్ పార్ట్నర్స్ కనుక చూసినట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా ఇన్సూరెన్స్ బ్రహ్మాండంగా వర్క్ జరుగుతా ఉంది. అయితే తర్వాత నెక్స్ట్ షాపింగ్కి సంబంధించింది ఏదైతే ఉందో దాంట్లో డెవలపింగ్ అవుతుంది కాబట్టి కొద్దిగా పేషెన్సీ అవసరం మనకు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు సబ్జెక్టు ఇంతే. రూ. 1570 రోజుకు 2 గంటలు. ఆ తర్వాత మీరు ఖచ్చితంగా కోటీశ్వర్లు ఫ్రెండ్స్. ఎలా కోటీశ్వర్లు అని నేను చెప్పగలుగుతున్నా మీకంటే, చూడండి ఫ్రెండ్స్, ఎంత సమయం లేకపోయినా రోజు ఒక వ్యక్తితోటైనా ఒక వ్యక్తి మాట్లాడవచ్చు, ఎంత బిజీ పర్సన్ అయినప్పటికీ. అనుకుందాం సంవత్సర కాలంలో మీరు 365 మందికి చెప్పొచ్చు. ఏమని? ఒక మంచి అవకాశం ఉంది డబ్బులు సంపాదించుకునే. అనుకుందాం ఫ్రెండ్స్, సంవత్సర కాలంలో మీరు పని చేశారు, ఈచ్ వన్ టీచ్ వన్. మన కింద వచ్చిన వాళ్ళందరూ కూడా అలానే పని చేసినట్లయితే 10 సంవత్సరాల్లో ఈ ప్రాజెక్ట్ అయిపోతుంది. మన అంతిమ ఫైనల్ లక్ష్యం 178 కోట్లు. అందుకే మీకు చెప్తా ఉన్నాను, ప్రతి వ్యక్తి ఇక్కడ కోటీశ్వరుడే. కానీ కోటేశ్వరరావు అని పేరు పెట్టుకుంటే కోటీశ్వరులను కాం మనము. ఇక్కడ మన యొక్క లక్ష్యం సాధించడానికి మన లక్షణాలు అనేది మన జీవితంలో అలవాటు చేసుకోవాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మార్కెట్లో వచ్చిన ప్రతి క్వశ్చన్కు మన దగ్గర రైట్ ఆన్సర్ ఉన్నప్పుడు మాత్రమే మనం సక్సెస్ కాగలుగుతాం. అయితే ఫ్రెండ్స్, దానికోసం మనం ఇప్పుడు సబ్జెక్ట్లోకి వెళ్తా ఉన్నాం. మీరు పేపర్ పెన్ను రెడీ చేసుకోండి. తర్వాత మీకు ఏది అర్థం కాకపోయినప్పటికీ నోట్ చేసుకోండి. మీరు ఒక ఓపెన్ మైండ్ తోటి ఉండండి. ఎందుకంటే ఫ్రెండ్స్, మీకు చాలా విషయాలు గతంలో విని ఉండొచ్చు, చేసి ఉండొచ్చు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అయితే కొద్దిసేపటి వరకు ఒక 45 మినిట్స్ వరకు మీరు పక్కన పెట్టండి, అవన్నీ ఓపెన్ మైండ్ తోటి వినండి. విన్న తర్వాత నేను చెప్పినవి దానికి బేరీజ్ వేయండి. తర్వాత నేను ఈ సంవత్సర కాలంలో ఇక్కడ ఏమి సాధించాను, నేనేం చేశాను, నాకు ఎలా రిజల్ట్ వచ్చింది లైవ్లో మీకు చూపిస్తాను. ఆ తర్వాత మళ్ళీ మీరు హ్యాండ్ రైజ్ చేసినట్లయితే మీరు అడిగిన క్వశ్చన్స్కు నేను సమాధానం చెప్తాను. కానీ డిసిప్లిన్డ్గా ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే మీటింగ్లో తీసుకోవడం జరుగుతుంది, క్వశ్చన్ ఆన్సర్స్కి ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. మీన్స్ ఈరోజు మీ సీనియర్ పేరు బై మీ పేరు అనేటటువంటిది అక్కడ ఖచ్చితంగా ఉన్నటువంటి వాళ్ళ మాత్రమే మేము వాళ్ళ యొక్క మైక్ ఓపెన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మరి ఏదైనా అర్థం కానప్పుడు అక్కడ నోట్ చేసుకోండి. మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం. చాలా ఇంపార్టెంట్ కాల్స్ అయితే తప్ప మీరు ఎలాంటి కాల్స్ అటెండ్ చేయకండి. ఎందుకంటే మీరు ఈ జీవితంలో ఈరోజు మీరు తీసుకునే నిర్ణయము టోటల్ మన ఫ్యామిలీకి సంబంధించిన విషయం. సో హెడ్ ఫోన్ పెట్టుకోండి ఫ్రెండ్స్, నేను మాట్లాడింది మీకు స్పష్టంగా వినిపిస్తుంది. మొబైల్ను హారిజెంటల్గా ఉంచండి, ప్రజెంటేషన్ మీరు క్లియర్గా చూడగలుగుతారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు అభివృద్ధి చెందిన దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఆర్థిక అభివృద్ధి మొత్తం కూడా డైరెక్ట్ సెల్లింగ్ పైనే జరిగింది. ఈ విషయాన్ని భారత ప్రభుత్వం 2016న గుర్తించింది. ఆ తర్వాత వచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ. 2016లో డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ వచ్చాయి. అయితే మిత్రులారా, ఇక్కడ నెక్స్ట్ మనీ డైరెక్ట్ సెల్లింగ్లో రావడం ఒక విశేషం అవుతే, డైరెక్ట్ సెల్లింగ్లో ట్రెడిషనల్ మార్కెట్లో ఒక కొత్త విప్లవాన్ని తీసుకొస్తా ఉంది. కంపెనీ అంటే ఎలా ఉండాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్లో మనం చూసినట్లయితే మనకు కొన్ని అగ్రి ప్రొడక్ట్స్ అమ్ముతా ఉన్నారు, కొందరు హెల్త్ ప్రొడక్ట్లు అమ్ముతా ఉన్నారు, కొందరు బ్యూటీ ప్రొడక్ట్స్ అమ్ముతా ఉన్నారు. ఇది డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్నప్పటికీ ఇక్కడ ఎలాంటి ప్రోడక్ట్ అమ్మాల్సిన అవసరం లేదు, ఇది సర్వీస్ సెక్టార్. సో మై డియర్ ఫ్రెండ్స్, టెక్నాలజీ యాప్ చూడండి. ఈరోజు మీరు మన అవసరాల రీత్యా గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే డౌన్లోడ్ చేసుకుంటున్నాం. ఆకలేసినప్పుడు స్విగ్గీ, జొమాటో డౌన్లోడ్ చేసుకుంటా ఉన్నాం. ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఊబర్, ఓలా డౌన్లోడ్ చేసుకుంటా ఉన్నాం. సో మిత్రులారా, ఇంకా ఎన్నో సేవలు ఈ విధంగా టెక్నాలజీ యాప్స్ ద్వారా జరుగుతూ ఉంది. అయితే ఫ్రెండ్స్, అక్కడ వండేవాళ్ళు వేరే, తినేవాళ్ళు వేరే. ఇక్కడ ప్రయాణం చేసేవాళ్ళు వేరే, ఆ తీసుకెళ్లే డ్రైవర్స్, ట్యాక్సీ వేరే వాళ్ళే. అయితే ఈ రెండుటిని అనుసంధానం చేసినందుకు 10 to 20% వాళ్ళు తీసుకుంటారు ఫ్రెండ్స్. అయితే అదేవిధంగా ఈ టెక్నాలజీ యాప్లో నెక్స్ట్ మనీ అనేటటువంటిది ఒక డబ్బులు సంపాదించుకునేటటువంటి ఒక బిజినెస్ యాప్. దీన్ని కూడా మనం గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. చేసిన తర్వాత
ఇది ఏంటిది అని చూసినట్లయితే పూర్తి వ్యాపార ఆండ్రాయిడ్ అప్లికేషన్. ఈ-వాలెట్, ఈ-కామర్స్, అర్నింగ్ ఆపర్చునిటీస్, ఈ లెర్నింగ్ యొక్క సారాంశమే నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీ లాంచ్ అయింది 1 జనవరి 2017. ఇప్పటి వరకు మాట్లాడుకున్న యాప్స్ అన్నీ కూడా B2C, అంటే వాళ్ళు మనను కస్టమర్గా తయారు చేస్తూ ఉన్నారు, వాళ్లకు మనం ఒక ప్రోడక్ట్. కానీ B2C అనేది ఆల్రెడీ ఇప్పుడు మాట్లాడిన యాప్స్ అన్నీ కూడా దాని కంట్రోల్లోనే వస్తాయి. కానీ దానికి భిన్నంగా B2B అనే విధానము మొట్టమొదటిసారి భారతదేశంలోనే మనకు నెలకొల్పబడింది. అయితే మిత్రులారా, B2Bలో బిజినెస్ టు బిజినెస్ అనమాట. అయితే B2Cలో ఏమవుతా ఉంది, అక్కడ కస్టమర్ చేస్తున్నారు కాబట్టి అక్కడ ఆదాయ అవకాశాలు లేవు. కానీ B2Bలో మనకు ఒక అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది. అయితే ఫ్రెండ్స్, B2Cలో ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఆ లాభాన్ని ఆ కంపెనీ తీసుకుంటా ఉంది. కానీ ఇక్కడ మాత్రము ఆ ట్రాన్సాక్షన్స్ ద్వారా వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో 10% కంపెనీ మెయింటెనెన్స్, 90% మనకు వితౌట్ ఎనీ కండిషన్స్. ఇది మిత్రులారా. అయితే ఇప్పటి వరకు మనం అనుకున్నటువంటి యాప్స్ ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకు మనము గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే ఇవన్నీ చూసాం ఫ్రెండ్స్. అవన్నీ కూడా మనం గమనించినట్లయితే ఈరోజు పేటిఎం 15 సంవత్సరాలు అవుతుంది ఫ్రెండ్స్. అందులో చైనా పార్ట్నర్గా ఉంది. అదేవిధంగా B2Cలో వారెన్ బఫెట్ గారు పార్ట్నర్గా ఉన్నారు. కానీ నెక్స్ట్ మనీ కంపెనీలో ఇది యాక్చువల్గా ఒక చిన్న బేబీ. 2017 అంటే జస్ట్ 3 years కంప్లీట్ అయింది, బేబీ మాత్రమే. ఆ తర్వాత B2Cలో వారెన్ బఫెట్ గారు ఇన్వెస్టర్గా ఉన్నారు. కానీ మన యొక్క అప్లికేషన్లో ఎవరు లేరు ఫ్రెండ్స్. ఇక్కడ ఎవరు ఇన్వెస్టర్స్ లేరు. ఇది కూడా మనం గమనించాలి. ఇది మన చేత, మనలాంటి వ్యక్తి ద్వారా మనకు స్థాపించబడింది. సో మనమే ఇక్కడ ఇన్వెస్టర్స్, మనమే ఇక్కడ పార్ట్నర్స్. ఆ తర్వాత మిత్రులారా, నెక్స్ట్ మనీ యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ గమనించినట్లయితే ఇది నెంబర్ 1 సర్వీస్ సెక్టార్ కంపెనీ భారతీయ డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో. ఈరోజు 457 కంపెనీలు ఉన్నాయి భారతదేశంలో. ఆ తర్వాత ఫ్రెండ్స్, మీరు కావాలంటే గూగుల్ బాబాని అడగండి, సెర్చ్ చేయండి, డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ 2016. దాని ప్రకారంగా కూడా మీకు సర్వీస్ సెక్టార్ అంటే ఏంటి అనేది చాలా క్లియర్గా, దేన్ని క్యాష్ బ్యాక్ అంటారు, దేన్ని సర్వీస్ అంటారు, చాలా క్లియర్గా అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దాని తర్వాత చూసినట్లయితే ఇక్కడ జీరో ఇన్వెస్ట్మెంట్. కాబట్టి మనకి ఎలాంటి చెడ్డ పేరు, చాలా మంది భయపడతా ఉంటారు, కంపెనీ ఏమన్నా అయితే ఎలా అనేది భయపడతారు ఫ్రెండ్స్. ఇక్కడ కంపెనీ మనకి ఏమి కమిట్మెంట్ ఇవ్వట్లేదు, మీకు రోజుకు డబ్బులు ఇస్తామో నెలకు డబ్బులు ఇస్తామో అని చెప్పట్లేదు. కాబట్టి ఇక్కడ మనకు చెడ్డ పేరు రావడానికి అవకాశమే లేదు. అంటే ఇది వ్యాపారమే, పెట్టుబడి లేనటువంటి వ్యాపారం. ప్రైమ్ మెంబర్షిప్ వేరు మిత్రులారా, ఇన్వెస్ట్మెంట్ వేరు. సో మనం దాన్ని చూసినట్లయితే ఇక్కడ ఎలాంటి ఫిజికల్గా ప్రోడక్ట్ కూడా కొనాల్సిన అవసరం లేదు. మనం గతంలో చూసినట్లయితే మనకి ఇష్టం ఉన్నా లేకపోయినప్పటికీ మనం ప్రోడక్ట్స్ పర్చేజ్ చేసాం. కానీ ఇక్కడ అలాంటిది మనకేమీ లేదు. ఆ తర్వాత ఫ్రెండ్స్, అన్నీ టోటల్గా డిజిటల్ సర్వీసెస్. ఇక్కడ ఎలాంటి ప్రోడక్ట్స్ మనం వెళ్ళి మోసుకెళ్ళి ఇవ్వాల్సిన అక్కర లేదు. ఇకపోతే 24/7, వారానికి 7 రోజులు, రోజుకి 24 గంటలు కూడా మనము ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పేమెంట్ తీసుకోవచ్చు. అంటే మిత్రులారా, కట్ ఆఫ్ డేటు, పే అవుట్ డేటు మన చేతిలోనే ఉంది. ఇప్పటి వరకు ఇలాంటి సిస్టమ్ మనం చూడలే. నేను కూడా 32 సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉన్నా, కానీ ఇలాంటి సిస్టమ్ నేను చూడలేదు అనే ఉద్దేశంతో మీ దృష్టికి తెస్తా ఉన్నా. సో మై డియర్ ఫ్రెండ్స్, దానికి రిజల్టే ఈరోజు ఫాస్ట్ గ్రోతింగ్ అవుతా ఉంది. నా విషయానికి వచ్చినట్లయితే ఫ్రెండ్స్, మీకు చెప్పాను 3వ తారీఖు అక్టోబర్ 2019 గత సంవత్సరం. ఇంట్లో నుంచి కాలు బయటికి పెట్టకుండా నేను ఇంటి దగ్గర ఉండి చేసుకుంటున్న ఉద్యోగం ఇది. 54,000 మంది దాటారు మిత్రులారా. నేను ఒకవేళ నా గొప్పతనమే అవుతే నేను చేసిన ప్రతి కంపెనీలో ఆ రిజల్ట్స్ వచ్చి ఉండాలి. కానీ ఇక్కడే వచ్చిందంటే ఈ కంపెనీలో ఉన్న గొప్పతనం అది. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఎన్నో రకాల ఆదాయాలు. అందులో మీకు చెప్పిన 178 కోట్లు అనేది యాక్చువల్గా అది ప్రైమ్ మెంబర్షిప్ ఆదాయం. మిగతా ఇంకా సర్వీసెస్ ఇనిషియల్ ఉన్నాం మనం. అంటే అర్థం చేసుకోండి, ఇంకా పిక్చర్ స్టార్ట్ కాలే. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి
ఎంత అన్లిమిటెడ్ ఇన్కమ్కి అవకాశం ఉందో మీరు చూడండి. దాని తర్వాత ఈ యాప్ను ఎవరికైనా ప్రమోట్ చేయొచ్చు. కానీ ఎవరికి ప్రమోట్ చేయాలనుకున్నా ఫస్ట్ దాని ప్రతి మనకొక కాన్ఫిడెన్స్ ఉండాలి. దాని పట్ల మనకొక నమ్మకం ఉండాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఎవరికైనా మనం చెప్పాలనుకున్నప్పుడు దాదాపుగా 2017 జనవరి అంటే రేపు జనవరి వస్తే 4 సంవత్సరాలు. ఇప్పటి వరకు కంపెనీలో ఫార్ములా మార్చలేదు ఫ్రెండ్స్. దాని తర్వాత దినదినాభివృద్ధి చెందుతా ఉంది. నెట్వర్క్ మాఫియాను దూరంగా ఉంచిన మొట్టమొదటి కంపెనీ. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇంట్లో ఆల్రెడీ ఈ విధంగా కంపెనీ రన్ అవుతా ఉంది. రెండో విషయం చూసినట్లయితే ఈ కంపెనీలో ఒక యూజరు అర్నర్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరమైనా మనం ఒక యూజర్ దీంట్లో. ఉదాహరణకు మీరు లక్స్ సబ్బుతోటి స్నానం చేసే అలవాటు ఉందనుకోండి, మీకు నేను వచ్చేసి మీ సబ్బు మానేసేయండి, నా సబ్బును పెట్టుకోండి అని చెప్పేసేసి మీకు చెప్పాల్సిన అక్కర్లేదు. మీరు లక్స్ సబ్బే పెట్టుకోండి, కానీ మీకు డబ్బులు పొదుపు అవుతాయి. మీరు మొహమాటానికి ప్రోడక్ట్ కొనాల్సిన అవసరము లేదు. అంటే మిత్రులారా, గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మనకి ఇక్కడ పొదుపు జరుగుతూ ఉంది. తర్వాత బస్సు ప్రయాణము, ఫ్లైట్ ప్రయాణము, రీఛార్జ్, ఇలా సేవింగ్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక యూజర్గా మనకు పొదుపు అనేది జరుగుతుంది. ఎండ్ యూజర్కు నష్టం లేనటువంటి సిస్టమ్ ఇక్కడ ఉంది. ఇకపోతే అక్కడ సంవత్సరానికి 10 నుంచి 20 వేలే, కానీ ఇక్కడ మనకు 178 కోట్లు అంటే మనం రోజుకొక 2 గంటలు సమయం ఇవ్వాలి. కొంతమంది చెప్తా ఉంటారు, మేము చాలా బిజీగా ఉంటాం సార్. ఎందుకు బిజీగా ఉన్నారు మీరు? ఎక్కడ బిజీగా ఉన్నారు మీరు? సరే, మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఏముంది? ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మనం వేరే వాళ్ళని కోటీశ్వర్లను చేయడానికి బిజీగా ఉన్నాం, మనం కోటీశ్వర్లు కావడానికి కాదు. ఇక్కడికి వచ్చింది ప్యూర్గా మనం కోటీశ్వర్లు కావడానికి. సో ఎవరికైతే అలాంటి ఆలోచన ఉందో వాళ్ళు ఒక అర్నర్గా మారొచ్చు. ఇక్కడ మీరు సొంతంగా సబ్జెక్టు చెప్పాలని లేదు. ఆల్రెడీ మేం చేసే ప్రోగ్రామ్స్కు మీరు అటెండ్ చేసుకోగలిగినా కూడా మీరు కోటీశ్వర్లు కాగలుగుతారు. ఆ తర్వాత మిత్రులారా, మరి ఆన్లైన్ టీం కూడా మొత్తం ఆన్లైన్ ద్వారా మేనేజ్మెంట్ చేసుకోవచ్చు. దాని తర్వాత మీటింగ్స్, ట్రైనింగ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు 9 గంటలకు మీ ఇంటి దగ్గర నుంచి మీరు ఆలకిస్తూ ఉన్నారు. గతంలో మనం చేసే ఉద్యోగ వ్యాపారాలను ఎగ్గొట్టేసేసి మనం మీటింగ్స్కి వెళ్ళేవాళ్ళం. వెళ్ళడానికి ఖర్చులు, ఎంట్రీ ఫీజులు. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు ఎక్స్పెండిచర్ జీరో, ఇన్కమ్ హీరో ఉంది ఇక్కడ. ఆ తర్వాత మనం గమనించినట్లయితే జాబ్ సెక్యూరిటీ ఉంది ఇక్కడ. ఈ కంపెనీలో అశోక్ సరస్వతి గారు, చిన్న టీం మిత్రులారా, 10 నుంచి 20 వేల రూపాయల కమిషన్ రాని చిన్న టీం, అనుకోకుండా క్యాన్సర్ మహమ్మారి చేత చనిపోవడం జరిగింది. అది బాధాకరమైన విషయమే అయినప్పటికీ వాళ్ళ కుటుంబానికి ఈరోజు లక్షలాది రూపాయలు వెళ్తున్నాయి. 1.5 to 2 lakhs రూపీస్ వెళ్తా ఉంది నెలకు. అంటే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, ఎంత జాబ్ సెక్యూరిటీ. కారణం ఏంటి, ఎందుకు వెళ్తా ఉందని చూసినట్లయితే మిత్రులారా, ఇక్కడ నో పీవీ, నో బీవీ, నో రైటు, నో లెఫ్ట్, నో సీలింగ్, నో ట్రిమ్మింగ్, నో ఫ్లషింగ్, అసలు గొల్లాలు లేనటువంటి కంపెనీ మిత్రులారా. కాబట్టి మీకు ఈ దృష్టికి తేవడానికి నేను ప్రయత్నం చేస్తా ఉన్నా. ఇవన్నీ స్క్రీన్ షాట్ చేయండి, ఆలోచన చేయండి. రియల్గా నేను చెప్తున్నా ఫ్రెండ్స్, నేనైతే నాకు ఈ యాప్ పరిచయం చేసిన వ్యక్తికి ఉదయం లేవగానే నేను దండం పెట్టుకుంటాను. ఆయన నాకు ఏం సహకరిస్తుండని కాదు, రియల్గా నా 32 years ఎక్స్పీరియన్స్లో ఇంటి దగ్గర ఉండి ఈరోజు హ్యాపీగా నిశ్చింతగా నా కుటుంబ సభ్యులతోటి ఉంటూ నేను ప్రజెంట్ ఇన్కమ్ హ్యాపీగా తీసుకుంటా ఉన్నా, ఫ్యూచర్లో కూడా హ్యాపీగా తీసుకునే ఫౌండేషన్ కూడా నేను వేసాను. నేను వేయడమే కాదు, ఇక్కడున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా వేసే అవకాశం ఉంది. రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ సమాజంలో వాళ్ళు కూడా ఎంజాయ్ చేసే అవకాశం ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఒకసారి కంపెనీ ప్రొఫైల్ అని రాయండి. కంపెనీ పేరు నెక్జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. కంపెనీ వ్యవస్థాపకులు అభిషేక్ కుమార్ బర్మన్ గారు. అతను ఒక ఏరోనాటికల్ ఇంజనీర్. మిత్రులారా, ఈ కంపెనీ 11 డిసెంబర్ 2013న మహారాష్ట్రలోని పుణే జిల్లాలో స్టార్ట్ అయింది, ఒక ఐటీ కంపెనీగా. మొన్న లాస్ట్ 10 days బ్యాకే కంపెనీ యానివర్సరీ చేసుకుంది. 7 సంవత్సరాలు పూర్తి చేసుకొని 8వ సంవత్సరంలోకి మనము వచ్చాం మిత్రులారా. ఈ 8 సంవత్సరాల ఈ కంపెనీలో మచ్చలేనటువంటి కంపెనీ. ఆ తర్వాత స్వదేశాల్లో, విదేశాల్లో ఎన్నో రివార్డ్స్, రికగ్నైజేషన్స్ కూడా తీసుకుంది మిత్రులారా.
ఆ తర్వాత మనం చూసినట్లయితే మన భారత ప్రభుత్వం కూడా డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ మనకు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ మిత్రులారా, వాళ్ళు కూడా మనకు సర్టిఫికేషన్ ఇచ్చారు, సర్టిఫికేట్ ఆఫ్ కమిట్మెంట్. అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకునే కంపెనీ అని చెప్పేసి. మరి ఆ విధంగా ఉన్న కంపెనీ మరి 2017న నెక్స్ట్ మనీ ఎందుకు వచ్చిందనే విషయం మనం అర్థం చేసుకోవాలి మిత్రులారా. 2016 సంవత్సరంలో భారతదేశంలో మర్చిపోలేని మరపురాని సంఘటన నోట్ల కార్యక్రమం. ఆ తర్వాత మన గౌరవనీయులు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు క్యాష్లెస్ ఇండియా చేయాలి, డిజిటల్ ఇండియా చేయాలనే ఉద్దేశంతో ఢిల్లీలో మీటింగ్ పెట్టారు. ఫ్రెండ్స్, ఆ మీటింగ్ ఇన్విటేషన్ ఈ కంపెనీకి కూడా వచ్చింది. ఈ కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ గారు ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. ఆ మీటింగ్కి వచ్చిన వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ పాలసీకి రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి పెట్టారు. సో మిత్రులారా, ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది అంటారు. ఆ రోజు అక్కడ జరిగిన అంకురార్పణకు నిదర్శనమే ఈరోజు నెక్స్ట్ మనీ మిత్రులారా. అందుకే 10% కంపెనీ సర్వీస్ కోసం ఉంచుకొని 90% మనకు గొల్లాలు లేకుండా డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది మిత్రులారా. దాని తర్వాత చూసినట్లయితే కంపెనీ విజన్ నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి. ఈరోజు భారతదేశంలో రాబోయే రోజులలో అబ్రాడ్లో విదేశాల్లో కూడా ఒక నెంబర్ 1 యాప్గా దిశగా ఇది తీర్చిదిద్దబడతా ఉంది. అయితే ఫ్రెండ్స్, మరి ఎక్కడ నెంబర్ 1 కావాలి? మొట్టమొదట ఓపెన్ వాలెట్ బ్యాంక్. ఈరోజు ఓపెన్ వాలెట్ బ్యాంక్లో మనకు పేటిఎం, గూగుల్ పే, ఫోన్పే ఇలా నడుస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్. అలాంటి దాంట్లలో కూడా ఇది నెంబర్ 1 కావాలి. అయితే ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రస్తుతము రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఈ ఫైల్ ఉంది. మనం ఇప్పుడు ఆ పని చేయలేం. కానీ అవి చేయడానికి మనం ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి ఆల్రెడీ మనకు. అయితే ఫ్రెండ్స్, రెండోది ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్. అంటే నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి. ఎవరైనా జాబ్స్ ఇస్తున్నారంటే అందరికంటే కూడా గొప్ప జాబ్ నెక్స్ట్ మనీలో ఉండాలి. గొప్ప ఇన్కమ్ నెక్స్ట్ మనీ ద్వారా రావాలి. ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్ ఇక్కడ ఉంది. మనను ఉద్యోగాలు జాబ్స్ ఇవ్వడం లేదు ఇక్కడ. కస్టమర్‌గా చేయడం లేదు ఇక్కడ. మనను ఒక ఓనర్‌గా చేస్తూ ఉంది కంపెనీ. దాని తర్వాత ఫ్రెండ్స్, ఈ కామర్స్ వ్యాపారం, ఆన్లైన్ షాపింగ్. గత సంవత్సరంలో 40% బిజినెస్ జరిగిందని రిపోర్ట్స్ ఉన్నాయి. కరోనా వచ్చిన తర్వాత ఇది 100% అవుతుంది అనేది కూడా మనకు క్లారిటీ వచ్చింది. ఆ తర్వాత ఫ్రెండ్స్, B2B. ఈరోజు మిత్రులారా, ఒకే ఒక కంపెనీ ఉంది. అయితే ఒకవేళ ఫ్యూచర్లో వచ్చినప్పటికీ కూడా నెంబర్ 1గానే ఉంటుంది. అంటే మిత్రులారా, B2Bలో నెంబర్ 1, ఈ కామర్స్లో నెంబర్ 1 ప్లాట్ఫామ్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో నెంబర్ 1 ప్లాట్ఫామ్, ఓపెన్ వాలెట్లో నెంబర్ 1 ప్లాట్ఫామ్. అయితే మిత్రులారా, ఒక విషయం మీరు తెలుసుకోవాలి. ఈరోజు అమెరికాలో దాదాపు 30 కోట్ల జనాభా. అక్కడ మనకు 1800 కంపెనీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అదే భారతదేశానికి వస్తే 140 కోట్ల జనాభా ఉంది. ఉన్న కంపెనీలు 457. కానీ మిత్రులారా, రియల్ నెట్వర్క్ ఇప్పటిదాకా ఎవరికి అర్థం కావట్లేదు. ఒక్కొక్కరి దగ్గరనే 3-4 కంపెనీలు చేస్తూ ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటిది? ఒక కంపెనీలో అతను సాటిస్ఫాక్షన్గా లేడు అంటే వాళ్ళు సెట్ వర్కర్స్ మార్కెట్లో ఉంటారు మిత్రులారా. మనకు కావాల్సింది సెట్ వర్కర్ కాదు, నెట్వర్కర్ కావాలి. సో ఎన్ని కంపెనీలు వచ్చినప్పటికీ భారతదేశంలో బిజినెస్ పొటెన్షియాలిటీ ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, 100% మనకు వీటన్నిటిలో కూడా నెక్స్ట్ మనీ ఎప్పటికీ నెంబర్ 1 ఉంటుంది. దాని తర్వాత చూసినట్లయితే కంపెనీ మిషన్ డిజిటల్ ఇండియా. అంటే మిత్రులారా, భారత ప్రభుత్వం ఏదైతే పని చేస్తుందో ఆ ప్రభుత్వానికి మనము సపోర్ట్గా పనిచేస్తూ ఉన్నాం. దాని తర్వాత హెల్దీ ఇండియా, తర్వాత వెల్దీ ఇండియా. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి కంపెనీ ఈరోజు గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఇది. ఎందుకంటే నెట్వర్క్ చేస్తున్నామని చాలామంది అనుకుంటా ఉన్నారు. 2016 కంటే ముందు నష్టపోయారు అంటే దానికి ఒక అర్థం ఉంది. ఎందుకంటే ఆ రోజు ఎలాంటి గైడ్లైన్స్ లేవు. అయితే మిత్రులారా, ఈరోజు చాలా స్పష్టంగా భారత ప్రభుత్వం గైడ్లైన్స్ తీసుకొచ్చింది. అయితే క్లియర్గా అక్కడ కూడా సర్వీసెస్ ఏంది అన్నీ ఈరోజు చేశారు. అయితే మన దాంట్లో మంచి ఇంగ్లీష్ పైన పట్టున్నటువంటి మన సీనియర్ మన దాంట్లోనే సార్ ఈరోజు మనకు అన్ని రికార్డ్స్ పంపించారు. ఆయన ఎవరో కాదు, ప్రతాప్ రాజ్ సార్. నేను మీకు అవన్నీ కూడా మీటింగ్ తర్వాత పంపిస్తాను. చాలా క్లియర్గా సార్కు దీనిపైన ఇంగ్లీష్ పైన పట్టుంది, ఒక అఫీషియల్గా వర్క్ చేసిన వ్యక్తి కాబట్టి మిత్రులారా, నేను అవన్నీ కూడా మీకు పంపిస్తాను. వీలుంటే నేను సార్ తోటి ఈరోజు మాట్లాడిపిస్తాను చివర్లో. అయితే ఫ్రెండ్స్,
ఈరోజు నెట్వర్క్ ద్వారా ఏ ఒక్క వ్యక్తి కూడా నష్టపోవడానికి అవకాశం లేదు. అయితే ఎందుకు నష్టపోతా ఉన్నారు అని చూసినట్లయితే మన లోపల ఉన్నటువంటి అత్యాశ, మన లోపల ఉన్న దురాశ. సో మై డియర్ ఫ్రెండ్స్, చెడ్డ మనుషులు మన మార్కెట్లో, సమాజంలో చెడ్డవాళ్ళు కూడా ఉంటారు. కానీ మనం చెడిపోకూడదు. సో మనం చెడిపోవద్దంటే మనకు క్లారిటీ ఉండాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఏ ఒక్క వ్యక్తి కూడా నష్టపోవడానికి అవకాశం లేదు. ఇంకో రెండో విషయాన్ని చూసినట్లయితే లాంచింగ్ కంటే ముందే ఫ్రీ లాంచ్ అని చెప్పేసి కూడా కొన్ని కంపెనీస్ డబ్బులు కలెక్ట్ చేస్తాయి. కానీ ఈ కంపెనీ చూడండి మిత్రులారా, 26 డిసెంబర్ 2017 అంటే దాదాపుగా సంవత్సర కాలం వరకు కంపెనీ లీగాలిటీ కోసం ప్రయత్నం చేసింది. డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్లో ఈరోజు ఈ కంపెనీ 277 సీరియల్ నెంబర్ మిత్రులారా. ఇది ఇంకొక నిదర్శనం. ఆ తర్వాత మనం చూసినట్లయితే 2016 డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ ప్రకారంగా రిజిస్ట్రేషన్ ఫ్రీగా ఇవ్వాలి, సైన్అప్ ఈజ్ ఫ్రీ. అయితే ఫ్రెండ్స్, అందరూ కూడా దాన్ని ఆమోదిస్తూ ఉన్నారు. అయితే వాటికి నెక్స్ట్ మనీకి ఉన్న ప్రధానమైన తేడా ఏంది మనకు తెలియాలి. ఎందుకంటే మనం నెక్స్ట్ మనీ చేస్తున్నాం కాబట్టి, చేయాలనుకుంటున్నాం కాబట్టి. అయితే ఫ్రెండ్స్, వాళ్ళ దగ్గర సర్టెన్ టైం వరకు మాత్రమే ఫ్రీగా ఉంటుంది యాప్. ఆ తర్వాత మళ్ళీ ఏదైనా ప్రోడక్ట్ కొనాలి, కిట్ కొనాలి, ఇలా ఉండి చెప్తారనమాట. తర్వాత యాప్ అదృశ్యం అయిపోతుంది. కానీ మిత్రులారా, ఒకే ఒక నెక్స్ట్ మనీ కంపెనీ మీకు లైఫ్ టైం ఫ్రీ. మీరు ఎప్పుడైనా రండి, 6 నెలలకు 6 సంవత్సరాలకు మీ వీలును బట్టి రావచ్చు. మీ యాప్ అనేది డిలీట్ చేయబడదు. ఆ తర్వాత మిత్రులారా, మరి భారతదేశమే కాదు, యావత్ ప్రపంచంలో ఎక్కడ కూడా లేనటువంటి ఒక విషయం నెక్స్ట్ మనీలో ఉంది, స్పెషాలిటీ. అదేంటంటే సైనప్ అయినటువంటి వ్యక్తి పొదుపు చేసుకోవచ్చు మిత్రులారా. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు అమెజాన్, టాటా, బాటా, ఇన్సూరెన్స్ ఈ రంగాలలో అతను పొదుపు చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ పొదుపును ప్రచారం చేయొచ్చు. అయితే ఇది 3 కోట్ల ప్రాజెక్టే. దీని గురించి మనకు పార్ట్ 1 సెషన్లో చాలా క్లియర్గా ఉంటుంది మిత్రులారా. కానీ నేను దీనికి ప్రియారిటీ ఇవ్వను. ఎందుకు ఇవ్వను? కారణం ఏంటంటే సమయం ఏదైతే ఉందో మిత్రులారా, రిలయన్స్ వాళ్ళకైనా రిక్షా వాళ్ళకైనా సమయం భగవంతుడు ఇచ్చింది ఒకే సమయం. కానీ వాళ్ళేమో రిలయన్స్ వాళ్ళు అయిపోయారు, వీళ్ళేమో రిక్షా వాళ్ళు అయిపోయారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలనే భావనతోటి ఈచ్ వన్ టీచ్ ఫైవ్ అనే విధానమే ఉంది. కాబట్టి నేను ఎప్పుడైనా కూడా +178 CR అని చెప్తాను. సో మై డియర్ ఫ్రెండ్స్, అదే ప్రైమ్ మెంబర్షిప్. ఇక్కడ ప్రైమ్ మెంబర్షిప్ లీగలా కాదా, డబ్బులు ఇస్తా అన్నారు కదా, చాలా మంది సగం సగం ఆఫ్ నాలెడ్జ్ తోటి మాట్లాడుతూ ఉంటారు. అయితే ఫ్రెండ్స్, మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి, ప్రైమ్ మెంబర్షిప్ అనే కల్చర్ ఏదైతే ఉందో ఆల్రెడీ ముందు నుంచి ఉంది. ఈరోజు మీరు యూట్యూబ్లో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, పేటిఎంలో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, స్విగ్గీ జొమాటోలో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ప్రైమ్ మెంబర్షిప్, ఇంకా ఎన్నో కంపెనీస్ ఉన్నాయి. సో మెనీ కంపెనీస్. అయితే ఫ్రెండ్స్, అందరికి అర్థమైంది, నేను అమెజాన్ కాబట్టి మీకు అమెజాన్ తోటి చెప్తా. అమెజాన్ అనే కంపెనీ గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు షాపింగ్ చేయొచ్చు. కానీ అదే అమెజాన్ కంపెనీలో ప్రైమ్ మెంబర్షిప్ కూడా తీసుకోవచ్చు. అది కంపల్సరీ కాదు, అది ఆప్షనల్ మాత్రమే. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ మనీలో కూడా మీరు ఇప్పటి వరకు చూసినటువంటి ఏవైతే ఉన్నాయో టాటా, బాటా, ఇన్సూరెన్స్ ఇవన్నీ చూశారు కదా, అవన్నీ ఆఫర్స్ అండ్ టైఅప్లో ఉంటాయి. అదేవిధంగా ప్రైమ్ మెంబర్షిప్ అయినప్పుడు రీఛార్జ్ అని, షాపింగ్ అని, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, మర్చెంట్, బిల్లింగు, బుకింగ్, ఈ సర్వీసెస్ వాడుకోవడానికి కంపెనీకి ప్రైమ్ మెంబర్షిప్ ఇస్తున్నాం ఫర్ లైఫ్ టైం. అమెజాన్లో 999 రూపాయలు, సంవత్సరానికి ఒకసారి రిన్యువల్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్, చాలా క్లారిటీ ఉంది. అయితే మనకు క్లారిటీ లేకపోవడం ద్వారా, మనం సమాజంలో వేరే వాళ్ళకి క్లారిటీ ఇవ్వకపోవడం ద్వారా కొన్ని అపోహలు ఉంటాయి. అది వాళ్ళ యొక్క ఒపీనియన్ వేరు, ఫ్యాక్ట్ వేరు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇవి డెవలప్ అవుతున్న యాప్. అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా కాదు, అది ఆల్రెడీ డెవలప్ అయిపోయింది. కానీ నెక్స్ట్ మనీలో ఉన్నటువంటి ఇంటర్నల్ యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి డెవలప్ అవుతా ఉన్నాయి. అందుకే మిత్రులారా, మీకు ఒక విషయం చెప్పా, పిక్చర్ ఇంకా స్టార్ట్ కాలేదు అని చెప్పా. అంటే అండర్ ప్రాసెస్ కేవైసీ కస్టమర్ డాటా తయారవుతుంది, అదే ప్రైమ్ మెంబర్షిప్. సో ఈ ప్రైమ్ మెంబర్షిప్ పైన వచ్చే ఇన్కమే 178 కోట్లు. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు నిశ్చింతగా, నిర్భయంగా, నిర్మోహమాటంగా, ధైర్యంగా, కాన్ఫిడెంట్గా మీరు వర్క్ చేయవచ్చు. దానికి ఎలాంటి ప్రాబ్లం లేదు. దాని తర్వాత చూసినట్లయితే జీవిత కాలంలో ఒకసారి ప్రైమ్ మెంబర్ అయినందుకు లాభాలు ఏమున్నాయి చూద్దాం. పరోక్షంగా
ఇది కూడా ఫ్రీ అన్నట్టే. ఎలా చూడండి ఫ్రెండ్స్, మనకు లైఫ్ టైం క్యాష్ బ్యాక్ వస్తుంది ప్రైమ్ మెంబర్ కావడం ద్వారా. తర్వాత రివార్డ్ పాయింట్స్ అంటే కంపెనీ మనకు తీసుకునేటటువంటి అమౌంట్ తాలూకు మనకు రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది. అమెజాన్లో 999 తీసుకుంటే అక్కడ ఏం రివార్డ్ పాయింట్స్ ఇవ్వట్లే, వాళ్ళు సర్వీసే ఇస్తా ఉన్నారు. కానీ నెక్స్ట్ మనీ మాత్రం మనకు లైఫ్ టైం మెంబర్షిప్, దానికి రివార్డ్ పాయింట్స్ ఇస్తా ఉంది. ప్రతి రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ₹1. తర్వాత ఫ్రెండ్స్, కొన్ని సర్వీసెస్లో కంపెనీకి లాభం లేదు, అయినప్పటికీ కూడా మన యాప్ ఎలా తయారవుతుందంటే రాబోయే రోజులలో ఎవరి ఇంట్రెస్ట్గా వాళ్ళే ప్రైమ్ మెంబర్ అయ్యే విధంగా యాప్ డిజైన్ చేయబడతా ఉంది. అందుకని కంపెనీ అక్కడ డిస్కౌంట్ పాయింట్స్ ఇస్తా ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, డిస్కౌంట్ పాయింట్స్, రివార్డ్ పాయింట్స్ ఇవన్నీ పార్ట్ 2 సెషన్లో చాలా క్లియర్గా మీరు చూస్తారు లైవ్లో. అయితే ఫ్రెండ్స్, ఇవి ఎప్పుడు కూడా ల్యాబ్స్ కావు. బయట మనకు రివార్డ్ పాయింట్స్ కొన్ని సందర్భాలలో క్రెడిట్ కార్డ్స్ వాడినప్పుడు రివార్డ్ పాయింట్స్ ఇస్తూ ఉంటారు, అవి ల్యాబ్స్ అవుతాయి. కానీ నెక్స్ట్ మనీలో వచ్చే రివార్డ్ పాయింట్స్ కానీ డిస్కౌంట్ పాయింట్స్ కానీ ఎప్పుడు కూడా ల్యాబ్స్ కావు. తర్వాత ఎక్కడ ఎవరికి క్యాష్ బ్యాక్ వచ్చినప్పటికీ మిత్రులారా, మనకు వచ్చే క్యాష్ బ్యాక్ లెవెల్ క్యాష్ బ్యాక్, ఇది యాక్చువల్ మన యొక్క ఇన్కమ్. ఇప్పుడు 178 కోట్ల యాక్చువల్ ఇన్కమ్ కాదు, ఇది జస్ట్ ఇన్స్టెంట్ ఇన్కమ్. యాక్చువల్ ఇన్కమ్ లెవెల్ క్యాష్ బ్యాక్. అయితే మీకు చెప్పాను నేను, ఒక 3 ఇయర్స్ 5 ఇయర్స్ మీరు ప్రాజెక్ట్ తయారు చేసుకుంటే, ఈ కాంప్లెక్స్ కన్స్ట్రక్షన్ చేస్తే, ఆ తర్వాత మీరు ఇక ఏ పని చేయాల్సిన అవసరం లేదు. మీరు హ్యాపీగా ఈజీ చైర్ మీద కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. ఎవరైనా మీరు ఏం చేస్తారంటే, నేను ఏం చేయనండి. మరి ఎలా అండి? నేను ఏది చేయాలనో అది చేసేసాను, నాకు రావాల్సిన డబ్బులు పైప్ లైన్ ద్వారా నాకు వస్తూ ఉన్నాయి. ఇది రాబోయే రోజులలో మనం చెప్పే మాట. ఆ తర్వాత మిత్రులారా, ఈ కంపెనీ నాకు ఎందుకు నచ్చింది స్పెషల్గా మిత్రులారా, ఫ్రీ సైన్ అప్ చేయించినప్పటికీ, ఇంకా అతను ప్రైమ్ మెంబర్ కానప్పటికీ కూడా మనకు 50 రివార్డ్ పాయింట్స్ వస్తాయి, అతనికి 50 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. సో మిత్రులారా, 50 రివార్డ్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు ₹50. వాట్ ఏ వండర్ఫుల్ యాప్. చూడండి మిత్రులారా, ఎంత బ్యూటీ ఉంది ఇక్కడ. సో మరి ఒక్కసారి మనం అర్థం చేసుకున్నట్లయితే, మరి ఈ యొక్క రివార్డ్ పాయింట్స్ మనకు డబ్బులుగా ఎలా కన్వర్ట్ అవుతుంది మిత్రులారా? ప్రతి ఇంట్లో ఈరోజు టీవీ ఉంది, ప్రతి చేతిలో మొబైల్ ఉంది. రీఛార్జ్ సెక్షన్లో 1% అడ్జస్ట్మెంట్ అవుతుంది, మనకు 2% క్యాష్ బ్యాక్ వస్తుంది. తర్వాత ఫ్రెండ్స్, బుకింగ్ సెక్షన్లో మనకు 2% అడ్జస్ట్మెంట్ అవుతుంది, 2 to 4% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ షాపింగ్ మిత్రులారా, ఈ రోజు మీరు చూడండి, అమెజాన్లో అమెజాన్ ప్రోడక్ట్లే ఉంటాయి, పేటిఎంలో పేటిఎం ప్రోడక్ట్లే ఉంటాయి, కానీ నెక్స్ట్ మనీలో మాత్రం అన్ని కంపెనీ వాళ్ళ ప్రోడక్ట్స్ ఉంటాయి. అల్టిమేట్ కస్టమర్కు బెనిఫిట్ చేయాలనే ఉద్దేశమే నెక్స్ట్ మనీ. సో మిత్రులారా, నెక్స్ట్ షాపీ ఉంది మనకు. ఈ నెక్స్ట్ షాపీ కనుక చూసినట్లయితే, ఈరోజు మీకు అమెజాన్ ఫ్లిప్కార్ట్ కంటే కూడా తక్కువ ధరలో ఉన్నాయి, నా దగ్గర లైవ్ ఎవిడెన్స్ ఉంది. తర్వాత మిత్రులారా, ఎవరు ఇన్వెస్టర్స్ లేరు ఇందులో. రాబోయే రోజులలో మీకు A to Z పిన్ నుంచి తీసుకొని ప్లేన్ వరకు కూడా నెక్స్ట్ మనీలోనే దొరికే రోజు ఉంది. ఆ తర్వాత మిత్రులారా, మీకు చెప్పాను ఫ్రీ సర్వీసెస్. బిల్లింగ్ సెక్షన్లో అక్కడ మనకు 25% డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి. దీన్ని స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత చూసినట్లయితే కంపెనీ ప్రొడక్టే ప్రైమ్ మెంబర్షిప్. ఈరోజు ఇన్సూరెన్స్లో ఎలా ఏజెంట్స్ పాలసీలు అమ్ముతా ఉన్నారు, ఒక రియల్ ఎస్టేట్ వెంచర్లో ప్లాట్లు ఎలా అమ్ముతా ఉన్నారు, ఇక్కడ కూడా మనం ఏం చేస్తా ఉన్నామంటే దీన్ని ప్రమోట్ చేస్తా ఉన్నాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ప్రైమ్ మెంబర్షిప్ ప్రమోట్ చేయడం మూలంగా ఫస్ట్ మనం బెనిఫిట్ ఏందనేది మనం చూద్దాం. వేరేళ్ళ మీద ప్రయోగం చేయడం కాదు, మన పైన మనం ప్రయోగం చేసుకుందాం మొదట. ఆ తర్వాత ప్రైమ్ మెంబర్షిప్ మూలంగా లైఫ్ టైమ్స్ గ్యారెంటెడ్ సేవింగ్స్ ఉంది ఇక్కడ. అది వాడుకోవడం ద్వారా, సర్వీసెస్ వాడుకోవడం ద్వారా క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. ఆ తర్వాత రివార్డ్ పాయింట్స్ కూడా మనకు యూజ్ అయిపోతూ ఉన్నాయి. మీన్స్ ఇది కూడా మనకు పరోక్షంగా ఫ్రీ. దాంతోపాటు మనకు ఒక గొప్ప వ్యాపారంలో పార్ట్నర్ అవుతున్నాం, కానీ ఆ పార్ట్నర్ అయిన లక్షణాలు మన దగ్గర ఉండాలి, అది ప్రాబ్లం. కాబట్టి మన షాప్ అయితే ఏం చేస్తాం, మన ఉద్యోగం అయితే ఏం చేస్తాం, మనం అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా సేమ్ అదే, మన ఉద్యోగమే, ఇది మన వ్యాపారమే. ఆ తర్వాత ఫ్రెండ్స్ 1770 కంపెనీకి 1500, గవర్నమెంట్ ₹270, 18% GST, జీవిత కాలంలో ఒకే ఒక్కసారి, నో రినివల్. అర్థం చేసుకోండి మిత్రులారా, ₹1770 మనం ఏమి వ్యాపారం చేయలేమో. కానీ ఈ ₹1770 178+ కోట్లు సంపాదించవచ్చు. కానీ ఈ యొక్క లక్ష్యాన్ని సాధించాలంటే లక్షణాలను మనం అలవర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ తర్వాత మిత్రులారా, ఇక్కడ మనం ప్రైమ్ మెంబర్ అయినందుకు
మన యొక్క సర్వీసెస్ పైన క్యాష్ బ్యాక్ వచ్చింది. మనకు ఏదైతే జరిగిందో అది మనం ప్రచారం చేయడం మనకు ముందు నుంచి అలవాటు. ఇప్పుడు మనము డిజిటల్ ప్రచారం చేయాలి. అంటే ఒక ఇన్‌స్టాగ్రామ్ ద్వారా, ఒక వాట్సాప్ ద్వారా, మీ యొక్క సాధనాల ద్వారా ఎంతోమంది పంపిస్తా ఉంటారు. దేవుని ఫోటోలు పంపిస్తా ఉంటారు. ఏవేవో పంపిస్తా ఉంటారు. అట్లా మనం ఏం చేయాలి? ఇక్కడ మనకు జరిగిన బెనిఫిట్ ఏదైతే ఉందో ఆ బెనిఫిట్‌ను ప్రచారం చేయాలి. చేస్తే వాళ్ళకు కూడా బెనిఫిట్ అవసరం కాబట్టి వాళ్ళు కూడా వస్తారు కాబట్టి దాన్నే రెఫరల్ ప్రోగ్రామ్ అంటారు. కానీ చాలామంది ఇది చేయకుండా దీన్ని రివర్స్‌గా చేస్తారు. రివర్స్ రిజల్ట్స్ వస్తాయి. రివర్స్ ఏం చేస్తారు? వీళ్ళు మొదట వాడరు. ఆ తర్వాత వాళ్ళకి వాడకం గురించి చెప్పరు. వాళ్ళు 1770 కట్టండి, మీరు 5 మందితోటి కట్టియండి అనేసరికి ఆయనకి ఇంతకుముందు గుర్తొచ్చేస్తాయన్నమాట. మనం రాంగ్ అప్రోచ్ అవుతున్నాం కాబట్టి రాంగ్ రిజల్ట్స్ వస్తాయి. రైట్ అప్రోచ్ కాండి, రైట్ రిజల్ట్స్. అప్రోచ్ ఏంది? మొదట మీరు యూజర్‌గా కాండి, మీరు యాప్‌ని యూజ్ చేయండి. ఆ తర్వాత రెఫరల్ అనేది బై డిఫాల్ట్ ఇక్కడ ఆటోమేటిక్ కోర్స్‌లో అయిపోతుంది. దాని తర్వాత మిత్రులారా రీపర్చేజ్ ఇన్కమ్ అని, టీమ్ రాయల్టీ అని, కంపెనీ రాయల్టీ అని, లీడర్‌షిప్ రాయల్టీ అని, మర్చెంట్ రాయల్టీ అని, అట్టో బైనరీ పిక్చర్ ఇంకా స్టార్ట్ కాలేదు. న్యూస్ రీల్ ఉన్నాం మనం అంతే. సో మిత్రులారా మరి ఈ విధంగా మనం చేస్తున్నప్పుడు ఇందులో రెండు పనులున్నాయి. ఒకటి రెఫర్ అండ్ అర్న్, తర్వాత హెల్ప్ అండ్ అర్న్. ఇప్పుడు నేను ఎక్కడున్నాను ఫ్రెండ్స్? హెల్ప్ అండ్ అర్న్. నేను నేర్చుకున్నది మీకు డిజిటల్ సిస్టమ్ ద్వారా నేర్పిస్తా ఉన్నా. లెర్న్, డూ, టీచ్. సో మై డియర్ ఫ్రెండ్స్ మీరు కూడా ఏం చేస్తారు? మీరు అదే పని చేస్తూ ఉంటారు. డాక్టర్ కొడుకు ఏం చేస్తుంటాడు? డాక్టర్ పని చేస్తూ ఉంటాడు. యాక్టర్ కొడుకు ఏం చేస్తుంటాడు? యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ మీరేం చేస్తూ ఉన్నారు? లెర్న్, డూ, టీచ్. నేర్చుకుంది నేర్పిస్తున్నాం. సో ఫ్రెండ్స్ రెఫర్ అండ్ అర్న్. రెఫర్ ఎలా జరిగింది? మీకు జరిగిన మంచి ప్రచారం చేయడం ద్వారా రెఫరల్ జరిగింది. అయితే ఫ్రెండ్స్ డైరెక్ట్ సెల్లింగ్లో మీరు ఎక్కడ చూసినప్పటికీ ప్రోడక్ట్ ఎంఆర్పి రేటు డిపి వేరు ఉంటుంది. ఇక్కడ 1500కు 1500 కౌంట్ అవుతుంది. యాక్చువల్లీ అమౌంట్ ఎవరిది? కంపెనీ అమౌంట్. ఈరోజు అమెజాన్లో 999 తీసుకుంటుంది కంపెనీ అమౌంట్. అయితే కంపెనీ ఏం చేస్తూ ఉంది? దాని యొక్క ఎస్టాబ్లిష్మెంట్ కోసం మనం వర్క్ చేస్తున్నందుకు 20% ఇస్తాం. ఇది ఐఎంపిఎస్ నెఫ్ట్ అనే విధానం ద్వారా పార్ట్ 3లో మీరు చాలా లైవ్లో చూడొచ్చు. ఆ తర్వాత ఫ్రెండ్స్ అడ్మిన్ ఛార్జెస్ 5%, 3.75 టీడీఎస్. మిత్రులారా ఎంత మందినైనా రెఫర్ చేయొచ్చు. చేయాలనే రూలు లేదు. మీరు అర్నర్ కావాలనుకుంటే చేయాలి, డబ్బు సంపాదించాలనుకుంటే చేయాలి. మిత్రులారా రెఫర్ అండ్ అర్న్ ఇక్కడ అందరికి అర్థం కావడానికి 5 అని చెప్పినాం తప్ప 5 అనేది కంపల్సరీ లేదు. 5 దగ్గర ఆపొద్దు కూడా. మనం రెఫర్ చేస్తూనే ఉండాలి, హెల్ప్ చేస్తూనే ఉండాలి. సో మిత్రులారా మరి ఇక్కడ ఫస్ట్ లెవెల్లో 20%, ఇద్దరు ముగ్గురు నలుగురు లేదు, మీరు ఒక కంపెనీకి ప్రైమ్ మెంబర్ పరిచయం చేసిండ్రు, మీకు 20%. ఆ తర్వాత మిత్రులారా వాళ్లకు మీరు హెల్ప్ చేయాలి. హెల్ప్ చేసినందుకు వాళ్ళకు 20% పోతే మనకు 2%. ఆ విధంగా రెఫరల్ టు రెఫరల్ మిత్రులారా 74% 1110 రూపాయలు ఇన్స్టెంట్గా డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. చాలా మందికి తెలియదు. సో మై డియర్ ఫ్రెండ్స్ రాత్రికి 12 తర్వాత 6% రాయల్టీ, తర్వాత 10% గోవా దుబాయ్ ప్రోగ్రామ్, 90% పే అవుట్ డైరెక్ట్ సెల్లింగ్లో ఏ కంపెనీలో లేదు. నెంబర్ 1. నెంబర్ 2 నో రైట్, నో లెఫ్ట్, నో పివి. సింగిల్ లెగ్ పోయినా కూడా డబ్బులు వచ్చే విధానము ఎక్కడ కూడా లేదు మిత్రులారా. ఇక మీరు అర్థం చేసుకోండి ఎంత బ్యూటిఫుల్ సిస్టమ్ మన చేతిలో ఉంది, వెపన్ మన చేతిలో ఉంది. ఇకపోతే ఈచ్ వన్ టీచ్ 5 ఒక ఉదాహరణ. ఒక వ్యక్తిని భూమి మీద 5 మందిని మనం తెలియమా? ఎస్, ఎవరికి వాళ్ళు 5 మంది తెచ్చినట్లయితే మిత్రులారా సమాజం రెడీగా ఉంది పని చేయడానికి. పని నేర్చుకోవాల్సిన బాధ్యత మన దగ్గర ఉంది. ఓకే మిత్రులారా ఆ విధంగా రెఫరల్ టు రెఫరల్ 178 CR. దీనికి ఎలాంటి సమయం లేదు, ఒక్కటే రోజులో కూడా పూర్తి చేయవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే అంతా డిజిటల్ కాబట్టి. మీరు ఒక రోజులో చేస్తారా, ఒక నెలలో చేస్తారా, సంవత్సరంలో చేస్తారా, యాజ్ యూ విష్. స్లో వర్క్ స్లో ఇన్కమ్, నో వర్క్ నో ఇన్కమ్. సో మిత్రులారా మీరు ఈ సమయం ఇవ్వడమే డబ్బులు. సో ఒకవేళ మీకు డబ్బులు సాలకపోతే ఈచ్ వన్ టీచ్ 5 బదులు ఈచ్ వన్ టీచ్ 6 చేయండి. అంటే ఒక్కరిని ఫిగర్ పెంచండి. 6 36. మిత్రులారా మీకు 178 కోట్లు కాదు 1000 కోట్లు వస్తాయి. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత మిత్రులారా జాయింట్ ఎఫర్ట్స్, ఇండివిజువల్స్ ఇన్కమ్, ఇండిపెండెంట్ కెరియర్. సపోర్ట్ అనేది ఎక్స్ట్రా. ఆ సపోర్ట్ తీసుకోవాలనుకుంటే మీటింగ్ స్టార్టింగ్లోనే వెంకట్ సార్ చెప్పడం జరిగింది సీనియర్స్ తోటి ఏ విధంగా సపోర్ట్ తీసుకోవచ్చు.
ఆ యొక్క రూల్లోకి మీరు వచ్చినట్లయితే ఫెయిల్ అయితందుకు కుదరదు. ఆ తర్వాత మిత్రులారా, మీకు ఇంకొక ఇన్కమ్, బ్రహ్మాండమైన ఇన్కమ్, రీపర్చేస్ అంటే లెవెల్ క్యాష్ బ్యాక్. మిత్రులారా, ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినప్పటికీ 25% పక్కన పెట్టి 10 లెవెల్స్కు పంచే విధానమే మనకు రీపర్చేస్ లెవెల్ క్యాష్ బ్యాక్. ఎక్కడ డైరెక్ట్ సెల్లింగ్లో లేదు మిత్రులారా, ఇది ఇక్కడ ఉంది. చూడండి, ఉదాహరణకు జియో ఫోన్ కనుక చూసినట్లయితే ఈరోజు వాళ్ళ ఇన్కమ్ 2,10,00,000 రూపాయలు. మరి అది ఎందుకు వచ్చిందంటే 38 కోట్ల మంది యూజర్స్ను తయారు చేశారు వాళ్ళు. దానికి కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టారు వాళ్ళు. మనం మాత్రము కేవలము 1,00,000 మందిని తయారు చేశాము, డబ్బులు సంపాదించుకుంటూ మిత్రులారా. వండర్ఫుల్ సిస్టమ్. ఆ తర్వాత మీరు చూసినట్లయితే ఒక ఇంట్లో 2 మొబైల్స్ ఉన్నాయి, 200 రూపాయలు రీఛార్జ్. అంటే ఆ కుటుంబంలో 400 రీఛార్జ్ జరిగింది. 2% అంటే 8 రూపీస్ వాళ్ళకు వచ్చింది. అందరికీ కలిపితే 8 లక్షలు వచ్చింది. అందులో 25% అంటే 2 లక్షల రూపాయలు పక్కన పెట్టి 10 లెవెల్స్కు పంచితే ఒక్కొక్కరికి 20,000 రూపాయలు వచ్చింది. ఓన్లీ ఫ్రమ్ మొబైల్ రీఛార్జ్ ఎప్పుడన్నా ఆగిపోతుందా ఫ్రెండ్స్? మీ ఆత్మ పరిశీలన చేయండి. మరి ఇతను ఎందుకు ఆశ్చర్యంగా చూస్తూ ఉండే? ఎవరైనా రీఛార్జ్ చేసుకోమని కూడా మనం చెప్పలేం. భోన్ చేయకపోయినా రీఛార్జ్ చేసుకునే పరిస్థితి ఉంది. ఇంట్లో టీవీ రీఛార్జ్ చేయకపోతే వాళ్ళే రీఛార్జ్ చేపిస్తారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి సిస్టమ్కు మనం అనుసంధానం అయినాం కాబట్టి మన ఇన్కమ్ ఆగదు. ఆ తర్వాత చూసినట్లయితే ఇతను ఆశ్చర్యంగా ఎందుకు చూస్తున్నాడంటే, గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు అక్కడ కూడా క్యాష్ బ్యాక్ ఉంది కదా, మరి ఆ క్యాష్ బ్యాక్లో కూడా రిటర్న్ వస్తుంది. ఆ తర్వాత ఇన్సూరెన్స్లో మిత్రులారా, ఇది పెద్ద ఇండస్ట్రీ, ఇక్కడ కూడా క్యాష్ బ్యాక్ ఉంది. సో ఇది మన ఫ్యూచర్ కాన్సెప్ట్ మిత్రులారా. ఇది ఒక్కసారి మనం ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోవడానికి ఒక 5 ఇయర్స్, 2 ఇయర్స్, 3 ఇయర్స్ మీ ఇష్టం డిసైడ్ చేసుకుంటే ఇంకా ఆ తర్వాత మనం జీవితంలో ఏ పని చేయాల్సిన అవసరం లేదు. మనం నిద్రపోతున్నా కూడా డబ్బులు వచ్చే విధానము ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. ఆ తర్వాత ఈ డబ్బులన్నీ కూడా సర్వీసెస్లో మనం వాడుకోవచ్చు. ఇందులో ఎలాంటి టీడీఎస్ కానీ అడ్మిన్ ఛార్జెస్ కానీ డిడక్షన్ కావు. ఆ తర్వాత ఫ్రెండ్స్ 10 లెవెల్స్ తర్వాత వచ్చే ఇన్కమ్ రాయల్టీ కూడా చూడండి ఫ్రెండ్స్. మొదట 5 మందిని పరిచయం చేశాం మనం. ఆ తర్వాత ఒక్కొక్క లెవెల్లో ఒక వ్యక్తి వెళ్ళినట్లయితే 5 + 9 14 మంది ప్రైమ్ మెంబర్స్ వచ్చినప్పుడు మనం సిల్వర్ రాయల్టీ అంటారు. ఇది 10 లెవెల్స్ తర్వాత ఫ్రెండ్స్. 10 లెవెల్స్ 178కు సంబంధం లేదు, ఇది తర్వాత వచ్చే స్టోరీ. అయితే ఫ్రెండ్స్, ఈ 5 మందికి కూడా కొద్దిగా హెల్ప్ చేసినట్లయితే, వాళ్ళని సిల్వర్ చేసినట్లయితే మనము గోల్డ్ అయిపోయే పరిస్థితి. గోల్డ్ అయినట్లయితే మిత్రులారా, ఇక్కడ మనకు 2%, సిల్వర్కు 1%, మనకు 1%. ఆ తర్వాత ఫ్రెండ్స్ నెక్స్ట్ వాళ్ళను డైమండ్ గోల్డ్ చేయాలని కాదు, 5 లెగ్గులలో 10 లెవెల్స్లో ఎవ్వరు గోల్డ్ అయినప్పటికీ మనం డైమండ్ అయిపోతాం. ఎంత ఈజీ చేసిండ్రు చూడండి ఫ్రెండ్స్. ఇది ఒక నెట్వర్క్ చేశాను కాబట్టి నాకు తెలుసు. వేరే కంపెనీలలో పైకి వెళ్ళినప్పుడు టఫ్ చేస్తారు, ఇక్కడ ఈజీ చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, కంపెనీ నిజాయితీకి ఇది ఒక నిదర్శనం. ఆ తర్వాత చూసినట్లయితే 3% అంటే 45 రూపీస్ సేమ్ ఇంతకు ముందులాగా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మాట్లాడిన సిల్వరు, గోల్డ్, డైమండ్ మన టీం అవుతే కంపెనీకి సంబంధించిన టర్న్ ఓవర్ క్రాస్ లైన్ కావచ్చు, అప్ లైన్ కావచ్చు, వేరే టీం కావచ్చు మిత్రులారా, కంపెనీకి వచ్చినటువంటి ప్రైమ్ మెంబర్లో 1% పక్కన పెట్టి ఇచ్చేదాన్నే క్రౌన్ డైమండ్. అర్థం చేసుకోండి మిత్రులారా. క్రౌన్ డైమండ్ షిప్ అయితే ఈరోజు 3 నెలలకు ఒకసారి 9 లక్షలు వస్తూ ఉన్నాయి, రోజుకు 10,000 రూపాయలు వస్తూ ఉన్నాయి మిత్రులారా. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మనం ఇక్కడ రీచ్ కావాలి. అయితే దీనికి నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ ద రాయల్టీ. ఇది నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. క్రౌన్ డైమండ్ అండ్ రాయల్టీ పేర్లు పెట్టుకున్నాయి కంపెనీలు, కానీ ఏ ఒక్క కంపెనీలో కూడా, ఏ డైరెక్ట్ సెల్లింగ్లో కూడా ఇది లేదు మిత్రులారా. మీరు గమనించండి. అందుకే నెక్స్ట్ మనీ అనేది కొత్త విప్లవాన్ని తీసుకొస్తా ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఆ తర్వాత మనము తెచ్చినటువంటి ఈచ్ వన్ టీచ్ 5 అనుకున్నాం మిత్రులారా. అయితే వాళ్ళకి హెల్ప్ చేసినట్లయితే నాకేం వస్తుందంటే, వాళ్ళకు వచ్చిన ఇన్కంలో 10% వస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం సిల్వర్ అయినప్పటి నుంచి వాళ్ళు సిల్వర్ అయ్యేంత వరకు వస్తుంది. దాని తర్వాత ఫ్రెండ్స్, మనకు 30 రోజులలో కనుక పని చేసినట్లయితే మనకు గోవా ప్రోగ్రామ్ ఉంది కంపెనీ ఖర్చులతోటి. వండర్ఫుల్ మిత్రులారా. 5-25. అదేవిధంగా 90 రోజులలో ఆ 5 మందిని గోవాకు తీసుకెళ్ళడానికి మనం కోఆపరేట్ చేసినట్లయితే, సహకరించినట్లయితే 90 రోజులలో
5 మంది గోవాకి గనుక వెళ్ళినట్లయితే మనం దుబాయ్‌కి వెళ్ళి రావచ్చు. మిత్రులారా, ఆ ఎయిర్‌పోర్ట్ వరకు మనం వెళ్తే చాలు కంపెనీ ఖర్చులతోటి. అయితే కొంతమంది తెలిసి తెలియక నష్టపోయినట్లయితే వాళ్ళు జీవితం మొత్తంలో అయ్యో! నేను ఆ రోజు గ్రహించకపోతే అని బాధపడొద్దనే ఉద్దేశంతోటి మిత్రులారా టైమ్ లిమిట్ తీసేయడం జరిగింది. 5, 25, 125, 625 స్ట్రక్చర్ ఎప్పుడు పూర్తి చేస్తే అప్పుడు అతను ఫారెన్ టూర్ చేస్తాడు. సో, మై డియర్ ఫ్రెండ్స్, ఎవరికైనా పాస్‌పోర్ట్ లేకపోతే ఇప్పుడు రెడీ చేసుకోమని చెప్పండి. డెఫినెట్ నెక్స్ట్ మనీ ద్వారా ప్రపంచ యాత్ర చేయబోతా ఉన్నాము కంపెనీ ఖర్చులతోటి. ఆ తర్వాత మిత్రులారా ప్రతి ఒక్క ప్రైమ్ మెంబర్‌కు 1500 రివార్డ్ పాయింట్స్ ఇచ్చేస్తా ఉంది. చిట్ ఫండ్ మనీ సర్క్యులేషన్ బ్యానింగ్ యాక్ట్ 1978 కూడా అదే చెప్తా ఉంది. ఎండ్ యూజర్ నష్టపోకూడదు. దానికి సరైన నిర్వచనం ఇచ్చిన మొట్టమొదటి కంపెనీ నెక్స్ట్ మనీ. మిత్రులారా పని చేయకపోయినప్పటికీ కూడా నష్టం లేనటువంటి విధానం. ఆ తర్వాత పనిచేసే వాళ్లకు గోవా, దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది. ఆర్టీపీ స్పెషల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. దాని తర్వాత ఫ్రెండ్స్ అప్లైన్ నుంచి డైలీ ప్లాన్. నా విషయానికి వచ్చినట్లయితే రోజు నేను నైట్‌లో మీకు ప్రజెంటేషన్ ఇస్తా ఉన్నా. మీరు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు తీసుకొచ్చినా సరిపోతుంది. సో, మై డియర్ ఫ్రెండ్స్, నేను ప్రెజెంట్ ఇన్‌కమ్ హ్యాపీగా ఉన్నాను. ఇంటి దగ్గర నుండి పని చేసుకుంటా ఉన్నాను. నేను కోటీశ్వరుడిని అవుతా ఉన్నాను. మీరు కూడా కాండి అని చెప్పేసి మన కుటుంబాలను బాగుపరుచుకుందాం. మన రాష్ట్రాన్ని బాగుపరుచుకుందాం. మన దేశాన్ని బాగుపరుచుకుందాం అని చెప్పేసి నా ఉద్దేశం. ఆ తర్వాత మిత్రులారా మార్నింగ్ టైంలో అప్లికేషన్‌లో పొరపాట్లు జరగకుండా మీరు పర్ఫెక్ట్ కావడానికి కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్‌గా మనం ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. కొద్దిగా మన అలసత్వం ఏదైతే ఉందో, మన లోపల కొంత సోమరితనం ఏదైతే ఉందో దాన్ని కొద్ది రోజులు పక్కన పెట్టినట్లయితే ఈరోజు అయ్యప్ప మాల వేసుకునే వాళ్ళు చలికి కూడా లేసి ఎంతో కఠోర దీక్ష చేస్తారు వాళ్ళు. మీరు కూడా అంత కఠోర దీక్ష అవసరం లేదు. హ్యాపీగా ఇంట్లో ఉండి మీరు ఈ యొక్క ప్రజెంటేషన్, ఎడ్యుకేషన్ మీరు తీసుకున్నట్లయితే ఫెయిల్ కారు మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే ప్రతి ప్రైమ్ మెంబర్‌షిప్ ఇది స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రైమ్ మెంబర్ అయిన ప్రతి వ్యక్తి కూడా గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఈ సర్వీస్ అన్ని వాడుకుంటారు. సంవత్సరానికి 16,731 ఒక కుటుంబం యొక్క ఉదాహరణ. అయితే ఫ్రెండ్స్ మరి సంవత్సరానికి 16,000-17,000 మిగులుతున్నాయంటే పిల్లల ఫీజులకో, పండక్కి బట్టలకో ఉపయోగపడతాయి డబ్బులు. పొదుపు అనేది అందరికి కూడా ఉపయోగం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత గనుక చూసినట్లయితే మీరు ఈ రోజు వరకు సైన్ అప్ చేయకపోతే సైన్ అప్ చేసుకోండి. మీ సీనియర్ యూజర్ నేమ్ తీసుకొని సైన్ అప్ అనేది ఫ్రీ. సైన్ అప్‌కి ఎలాంటి డాక్యుమెంటేషన్ అవసరం లేదు. మిత్రులారా ఫస్ట్ స్టెప్‌లో మీ సీనియర్ యొక్క యూజర్ నేమ్ ఇవ్వండి. పక్కనే చెక్ బాక్స్ ఉంటుంది. అది చెక్ చేయండి. పేరు అతనేనా కాదా? యూజర్ నేమ్ అతనేనా కాదా? మొబైల్ నంబర్ అతనేనా కాదా? ఒకవేళ అతనే అయితే కన్ఫర్మ్ చేయండి ఫ్రెండ్స్. రెండో స్టెప్‌లో మీ మొబైల్ నంబర్, మూడో స్టెప్‌లో మెయిల్ ఐడీ, నాలుగో స్టెప్‌లో యూజర్ నేమ్, ఐదో స్టెప్‌లో మీ యొక్క పాన్ కార్డ్ పైన ఉన్న పూర్తి పేరు, ఆరో స్టెప్‌లో మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. సో, మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత ప్రైమ్ మెంబర్ అప్పుడు మాత్రం కంపల్సరీగా మనకు పాన్ కార్డ్ ఉండాలి. ఆ తర్వాత మనము మన చేతులతోటి ఎడిట్ ప్రొఫైల్ చేసుకోవచ్చు. మన బ్లడ్ రిలేషన్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత అప్డేట్ ప్రొఫైల్ చేయాలి. తర్వాత ప్రైమ్ మెంబర్‌షిప్ కూడా మీరు ఎవ్వరికీ డబ్బులు ఇయ్యాల్సిన అవసరం లేదు. వాలెట్‌లో డబ్బులు యాడ్ చేసుకోవాలి. యాడ్ మనీ అన్న వెంటనే మనకు అక్కడ 1770 సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత గేట్‌వే ఓపెన్ అవుతుంది. గేట్‌వే నుంచి మనము నెక్స్ట్ మనీలోకి యాప్‌లోకి డబ్బులు లోడ్ చేసుకుంటాం. మిత్రులారా మనకెక్కడ డబ్బులుంటే అక్కడ అది ఒక గూగుల్ పే కావచ్చు, పేటీఎం కావచ్చు, ఫోన్‌పే కావచ్చు, ఆన్‌లైన్ అకౌంట్ కావచ్చు. మిత్రులారా డబ్బులు మనం నెక్స్ట్ మనీలోకి తెచ్చుకున్న తర్వాత రైట్ సైడ్ ప్లస్ మార్క్ ఓపెన్ చేసి అప్‌గ్రేడ్ నొక్కినట్లయితే అప్‌గ్రేడ్ నౌ వస్తుంది. కరెక్ట్ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎక్కడ మిస్టేక్స్ చేయకండి. ఎందుకంటే అన్ని కంపెనీల లాగా కాదు. మన కంపెనీ మినిమం మార్జిన్ మీద పనిచేస్తా ఉంది. సమయం అనేది చాలా కౌంటబుల్ ఉంటుంది. మిస్టేక్ చేసినట్లయితే రెక్టిఫై చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి మిస్టేక్ చేయకుండానే మీరు అప్లికేషన్ చేయండి. ఆ తర్వాత ఫ్రెండ్స్ అప్‌గ్రేడ్ నౌ అన్న తర్వాత మీకు కంగ్రాచ్యులేషన్ అని వస్తుంది. సో, మై డియర్ ఫ్రెండ్స్, ప్రైమ్ మెంబర్ అయ్యే బాధ్యత మీరు తీసుకోండి. ఈ విధానం ఉన్నది ఉన్నట్టు చెప్పండి. నేను కంపెనీ హిందీలో, తెలుగులో ట్రాన్స్‌లేషన్ చేసి చెప్తున్నా. మీరు కూడా అదే విధంగా ఈ కంపెనీకి ప్రజలకు మధ్యలో మనము అనుసంధానంగా పనిచేసినట్లయితే 178 కోట్లేంది వేల కోట్ల రూపాయలు సంపాదించుకునే గొప్ప అవకాశం ఉంది. చేసిందే చెప్పాలి, చెప్పిందే చేయాలి. సో, మిత్రులారా రూ. 1770 రోజుకు 2 గంటలనే బాధ్యత మీరు తీసుకోండి. ఆ తర్వాత చూసినట్లయితే డైరెక్ట్ సెల్లింగ్ పవర్‌ఫుల్ ఇండస్ట్రీ మీకు తెలుసు మిత్రులారా. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ కూడా దాన్ని సర్టిఫై చేశాయి. కాబట్టే
మన భారత ప్రభుత్వము 2013 సంవత్సరంలో 2016 సంవత్సరంలో దీన్ని చట్టం తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన కంపెనీయే మన నెక్స్ట్ మనీ. మరి మొట్టమొదటి కంపెనీలో మొట్టమొదట డైమండ్ అయినటువంటి వ్యక్తి చంద్రశేఖర్ సార్ టీం. అతని యొక్క జూనియరే సుభాష్ సార్, అతని యొక్క జూనియరే అంకిత్ ఖన్నా సార్. ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నానంటే ఈరోజు ఈ యాప్ అతను నాకు నేర్పించడం జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి ఒక మంచి సీనియర్స్ మనకు దొరికారు, మంచి కంపెనీ మనకు దొరికింది. మనం ఎలాగూ ముందు నుంచి మంచి వాళ్ళమే. ఈ త్రివేణి సంగమం అనేది ఏర్పడ్డది కాబట్టి విజయం తథ్యం మిత్రులారా. సో ఈరోజు మీరు ఈ ప్రోగ్రాంకి వచ్చి మీరంతా ఆలకించి మీ యొక్క విలువైన సమయం ఇచ్చినందుకు వన్స్ అగైన్ మీకు థ్యాంక్ యూ మిత్రులారా. అయితే మీకు ఒక నిమిషం లోపల నేను మీలాగా వచ్చి ఇక్కడ ఏం చేయబడ్డది, ఏం చేశాను అనేది చూపిస్తాను మిత్రులారా. మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి. ఆ తర్వాత మీకు ఏదైనా దీనిపైన మాట్లాడిన దానిపైన క్లారిటీ లేనట్లయితే మీరు నోట్ చేసుకోమని స్టార్టింగ్లోనే చెప్పాను. మీరు డిసిప్లిన్డ్గా ఉన్నటువంటి వ్యక్తులది, నేను వాళ్ళని అన్మ్యూట్ చేస్తాను. రోజుకు 2 సార్లు నాతోటి మాట్లాడవచ్చు ఫ్రెండ్స్, జూమ్ ద్వారా. మీరు ఉదయము రాత్రి మీకు 100% నచ్చిన తర్వాత మనం ఈ వ్యాపారాన్ని కలిసి పనిచేద్దాం మిత్రులారా. చూడండి, నేను మీకు నా ఎడిట్ ప్రొఫైల్ ఓపెన్ చేస్తా ఉన్నా. అక్కడ క్లియర్గా చూడండి ఫ్రెండ్స్. 3వ తారీఖు అక్టోబరు 2019 రాత్రి 8:55:24. మీరు దీన్ని స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత మరి ఈరోజు మీకు 1770 రూపాయలు ధైర్యం చేయండి సార్ అని చెప్పాను. మరి నేను చేశానా లేదా చూడండి ఫ్రెండ్స్. మీరు కూడా అందుకే చేసిందే చెప్పాలి, చెప్పిందే చేయాలి. చూడండి ఫ్రెండ్స్, నేను కూడా మీలాగా, ఎందుకంటే ఎప్పటి వరకు అయితే మనం చేయమో మనకు తెలియదు ఫ్రెండ్స్. చూడండి, 50 రివార్డ్ పాయింట్స్ అయినప్ వచ్చింది, ప్రైమ్ మెంబర్ అయినప్పుడు 1500. చూడండి ఫ్రెండ్స్, 3వ తారీఖు అక్టోబర్ 2019, 3 అక్టోబర్ 2019. 3వ తారీఖు నైట్ మీటింగ్కి వెళ్ళిన ఫ్రెండ్స్. నా సీనియర్ నాకు చెప్పారు 90 రోజులు ఎవరైతే వాళ్ళ టీముని తీసుకొని మీటింగ్కి వస్తారో ఫెయిల్ అవుతుందో కుదరదు. నాకు చెప్పిన విషయమే మీకు చెప్తున్నా ఫ్రెండ్స్. 4వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు తెల్లారి నుంచి వర్క్ స్టార్ట్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, 50 రివార్డ్ పాయింట్స్. ఈ రోజు వరకు 3941 రివార్డ్ పాయింట్స్. ఇవి ఎప్పుడు కూడా ల్యాబ్స్ కావు. యాజ్ ఏ యూజర్గా నాకు ఏమి టెన్షన్ లేదు, ఎప్పుడైనా వాడుకోవచ్చు. ఇకపోతే నేను అర్నర్గా మారినందుకు, ఈ 2 గంటల సమయం నేను ఇచ్చినందుకు నాకు ఏమి జరిగింది చూడండి ఫ్రెండ్స్. నిజాయితీ సంపాదన ఓపెన్గా మనం ఎవరికైనా చూపించవచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రజెంట్ ఇన్కమ్ ఐఎమ్ వెరీ హ్యాపీ, ఫ్యూచర్ ఆల్సో వెరీ హ్యాపీ. సో చూడండి ఫ్రెండ్స్, ఈ రోజు వరకు నాకు 4,73,116 రూపాయలు వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ఎక్కడైనా మీరు 1770 పెట్టేస్తే ఒక సంవత్సర కాలంలో ఇంతలు పెరిగేది ఎంత గొప్ప ఇన్కమ్ ఉంది చూడండి. ఇకపోతే ఫ్రెండ్స్, ఒక 3 నెలల యావరేజ్ ఇన్కమ్ కూడా మనం చూద్దాం. 3 నెలలలో నాకు ఏమొచ్చింది, ఎందుకంటే స్టార్టింగ్లో కొద్దిగా తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్, అక్కడ భయపడొద్దు మనం. చూడండి ఫ్రెండ్స్, ఇది 3 నెలల నా యావరేజ్ ఇన్కమ్ 1,28,000, అంటే దాదాపుగా 43,000 రూపాయలు, 44,000 రూపాయలు. అంటే మిత్రులారా, 44,000 రూపాయలు తీసుకునే వ్యక్తి ఎన్ని గంటలు పనిచేస్తుండు బయట మీరు అర్థం చేసుకోండి. నాకు ఎవరు బాస్ లేరు, నాకు నేనే బాస్. ఉదయం రాత్రి మీకు నేను లైవ్ ద్వారా నేను ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అయితే ఫ్రెండ్స్, మరి స్టార్టింగ్లో వచ్చినప్పుడు 3 నెలల ఇన్కమ్ మీరు చూడండి, నేను అక్టోబర్ నెలలో వచ్చిన ఫ్రెండ్స్. అయితే ఇక్కడనే చాలామంది రాత్రి కోటీశ్వర్లు అయిపోవాలనుకొని భయపడతారు. సో మిత్రులారా, రాత్రి కోటీశ్వర్లు కావడం అనేది ఉద్యోగంలో లేదు, వ్యాపారంలో లేదు. అయితే ఫ్రెండ్స్, మీరు చూడండి, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఇప్పుడు 1,28,000 ఉంది కదా ఫ్రెండ్స్. 3 నెలల నా ఇన్కమ్ 1,28,000, 28,926, 1,20,000 ఎక్స్ట్రా వచ్చేసింది. ఇక చూడండి ఫ్రెండ్, 8,700 రూపీస్. 1,28,926 ఎక్కడ? 1 మినిట్ ఫ్రెండ్స్, ఎక్కడ మిస్టేక్ జరిగింది? ఓకే, రైట్. చూడండి ఫ్రెండ్స్, 2019 21st, రైట్. చూడండి ఫ్రెండ్స్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. చూడండి ఫ్రెండ్స్, 8,700 రూపాయలు. అందుకే మీకు చెప్పాను నేను, ఇనీషియల్లో కొద్దిగా ఇన్కమ్ తక్కువ ఉంటుంది. ఫౌండేషన్లో మీరు రెగ్యులర్గా రండి, నాకంటే ఎక్కువ ఇన్కమ్ వస్తుంది ఫ్రెండ్స్, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఆ తర్వాత మనం చూసినట్లయితే మీకు ఇంకొక విషయం, ఇక్కడ నిద్రపోయినా కూడా డబ్బులు వస్తాయి. ఇంకా అసలు యాక్చువల్ సినిమా స్టార్ట్ కాలేదని చెప్పిన మీకు, పిక్చర్ స్టార్ట్ కాలేదు. అదే మనకు లెవెల్ క్యాష్ బ్యాక్. చూడండి ఫ్రెండ్స్,
ఇది రాబోయే రోజులలో నేను కూడా ఒక 5 ఇయర్స్ ప్రాజెక్ట్ తయారు చేసుకొని పనిచేసిన, మీరు కూడా 5 ఇయర్స్ వరకు రోజుకి 22 గంటలు మీ పనులు చేసుకోండి. ఈ 2 గంటలు మాత్రం మీటింగ్కు మిస్ కావద్దు. మీటింగ్కు రెగ్యులర్ రావాలి, మీ టీం వాళ్ళకి చెప్పాలి. స్మాల్ వర్క్, స్మార్ట్ వర్క్. చూడండి మిత్రులారా, ఇప్పుడు 9 గంటల 55 నిమిషాల 1 సెకండ్, 9 గంటల 35 నిమిషాల 50 సెకండ్, 9 గంటల 16 నిమిషాలు, 9 గంటల 13 నిమిషాల 48, 9 గంటల 11 నిమిషాల 17. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మీతోటి మాట్లాడుతున్నప్పుడే వచ్చినాయి. అంటే అర్థం చేసుకోండి, ఇంకా పిక్చర్ స్టార్ట్ కాలేదని ఎప్పుడో చెప్పా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఇన్కమే రాబోయే రోజులలో మీకు క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఇన్కమ్ తయారవుతుంది. ఆ తర్వాత ఫ్రెండ్స్, నేను మీలాగా వచ్చాను. వచ్చిన తర్వాత నేను చెప్పిన వాళ్ళందరూ కూడా రాలే. చూడండి ఫ్రెండ్స్, 34 మంది వచ్చారు. ఒక 17 మంది ప్రైమ్ మెంబర్ అయ్యారు. ఇంకా 17 మంది కాలే. అంటే ఇంకా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడం నేను నేర్చుకోలే, నాదే తప్పది. సో వాళ్ళకు కూడా వస్తారు తర్వాత. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ రోజు పైన చూడండి 44,288 మంది. అయితే మనం ఏం చెప్పాము, ఈచ్ వన్ టీచ్ 5 అంటే 5, 25, 125, 625 అని చూసినాం కదా ఫ్రెండ్స్. 178 కోట్ల. ఫస్ట్ ఒక్కటి మాత్రమే మనం ఏమనుకున్నాం, రెఫర్ అండ్ అర్న్, మిగతాయన్ని హెల్ప్ అండ్ అర్న్. చూడండి ఫ్రెండ్స్, 25 బదులు 61 కంప్లీట్ అయిపోయింది, 125 బదులు 149 అయిపోయింది, 625లో 308 మంది, సగం మంది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయారు. మరి మీరు చెప్పండి ఫ్రెండ్స్, 5 సంవత్సరాలు అంటే 60 నెలలు, 60 నెలలు అంటే ఒక్కొక్క లెవెల్ 6 నెలలు, 6 నెలలు 6 నెలలు 12 నెలలు ఇక్కడికే అయింది. ఇది 18, ఇది కూడా కంప్లీట్ చేసేసా. అంటే మిత్రులారా, మీరు అర్థం చేసుకోండి, 2019 అక్టోబర్, 2020 అక్టోబర్, 2020 అక్టోబర్ వరకు కూడా ఇది పూర్తి అయిపోతుంది కదా. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు అర్థం చేసుకోండి, ఇంత ఈజీగా ఎందుకు వచ్చిందంటే నేను ఒక్కడిని పని చేస్తలేను ఫ్రెండ్స్. ఇది టీం వర్క్ కాబట్టి అందరిది టైం కాంపౌండింగ్ అనేది యాడ్ అవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మీ ఎంబడి నేనున్నా, కలిసి మనం పని చేద్దాం. మీకు ఒకవేళ ఏదైనా క్లారిటీ కావాలనుకుంటే మీరు హ్యాండ్ రైజ్ చేయాలి. ఆ తర్వాత ఈరోజు మన మధ్యలో ఈ 5 అచీవర్ అంటే 5 కంప్లీట్ చేసుకున్నటువంటి వాళ్ళు ఫ్రెండ్స్, 5 కంప్లీట్ చేసుకున్నటువంటి వాళ్ళు విజయవాడ వాస్తవ్యులు వినీత సురేష్ గారు ఈరోజు 5 ప్రైమ్ అచీవర్ అయ్యారు వాళ్ళు. సో మనకున్న 10 లెవెల్స్లో వినీత సురేష్ గారు ఈరోజు వాళ్ళు 5 ప్రైమ్ అచీవర్ అయ్యారు మేడం. సార్ ఇద్దరు కలిసి పనిచేస్తూ ఉన్నారు. అయితే మరి వారికి ఆర్థిక శుభాభివందనాలు. నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యుల తరఫు నుంచి, జిఎస్టీ టీం తరఫు నుంచి, కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ సార్ తరఫు నుంచి సార్కు మేడంకు కంగ్రాచ్యులేషన్స్. మీరు అతి త్వరలో లీడర్షిప్ రాయల్టీ, సిల్వర్, గోల్డ్, డైమండ్, క్రౌన్ డైమండ్ దిశగా మీరు వెళ్ళాలి. మీరు జస్ట్ 1 వీక్ కూడా మీరు కంప్లీట్ కాలేదు, మీకు నెల రోజులలో 30 రోజులు గోవా ప్రోగ్రామ్, 90 రోజులు దుబాయ్ ప్రోగ్రామ్ కూడా మీరు ఎలిజిబిలిటీ కావాలని, అలాంటి శక్తియుక్తులు ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని సురేష్ సార్, మేడం మాట్లాడతారో లేదో నాకైతే తెలియదు. సురేష్ సార్ అయితే బహుపరిచితులు కాబట్టి మీరు హ్యాండ్ రైజ్ చేయండి. మీరు ఏ విధంగా 5 ప్రైమ్ అచీవర్ అయ్యారో టీం సభ్యులతోటి ఎక్స్ప్లెయిన్ చేయండి. వెల్కమ్ సురేష్ సార్, హ్యాండ్ రైజ్ చేయండి. వెంకట్ సార్ మీకు అన్మ్యూట్ చేస్తారు. హలో సురేష్ సార్, వెల్కమ్ సురేష్ సార్. చారి గారు చాలా హ్యాపీ అండి మీ గైడెన్స్ లో. అనుకోకుండా జస్ట్ విత్ ఇన్ 3 days ఆఫ్ జాయినింగ్ ఇది చేయడానికి మెయిన్ ముఖ్య కారణం మీ సపోర్ట్ ప్లస్ టీమ్ మెంబర్స్. వినీతకి నేను సపోర్ట్ చేస్తాను. యాక్చువల్లీ వినీత ఇస్ మై వైఫ్, తనే మై ప్రైమ్ మెంబర్, తనే మాట్లాడుతుందండి. వెరీ గుడ్, ఇస్తాను. వెరీ గుడ్. హలో, నమస్తే సార్. మేడం కంగ్రాచ్యులేషన్స్. నరేంద్ర మోడీ గారు సంతోషపడే రోజు ఈ రోజు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. హలో మేడం మాట్లాడండి. నేను అంటే ఇంట్లో ఉండి ఏదో ఒకటి చేయాలనే ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచో ఉంది సార్. అంటే అది ఇలాగా నాకు అదృష్టంలా వచ్చిందని అనుకుంటున్నానండి. నేను ఎప్పటి నుంచో నాకు ఖాళీ టైం ఉంటుంది, ఎంతో కొంత ఏదో ఒకటి చేయాలని చాలా నాకు ఉందండి. వెరీ గుడ్. అది ఈ రకంగా మీ ద్వారా నాకు వరకు నెరవేరుతుందని అనుకుంటున్నాను సార్. మీ సపోర్ట్ తో మేము ఇంకా అంటే మీరు చెప్తున్న క్లాసెస్ కానీ చాలా బాగున్నాయి సార్. రోజు వింటున్నామండి. వెల్కమ్.
జాయిన్ అయిన ముందు నుంచి కూడా వింటున్నాం సార్. చాలా బాగా చెప్తున్నారు సార్. మీరు చెప్పేదన్నీ కూడా చాలా క్లియర్‌గా అందరికి అర్థమయ్యేలా ఉంది సార్. థ్యాంక్ యూ న్యూ జాయినర్స్ కూడా చాలా బాగా చెప్తున్నారు సార్ మీరు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. మీలాగా అందరికీ మీరు ఒక రోల్ మోడల్ కావాలి, ఎగ్జాంపుల్ కావాలి. ఎంతో సార్. చదువుకొని అత్తగారింటికి పరిమితం అయిపోయి ఇంటి దగ్గర అవును సార్. ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇంటి పనులు చేస్తూ ఆ పనులు అయిపోయినాక మా దాంట్లో పల్లవి మేడం గారు కూడా ఉన్నారు. సార్. రేపో ఎల్లుండిలో సిల్వర్గా మేడం మన ముందుకు వస్తారు. కాబట్టి సార్. మీరందరూ కూడా ఎంతో మందికి మీరు ఇన్స్పిరేషన్ మేడం. తప్పకుండా సార్. తప్పకుండా. థ్యాంక్ యూ మేడం. అదే విధంగా మన మధ్యలో నిత్యానంద గారు కర్నూలు వాస్తవ్యులు. సార్ మీరు కూడా 5 ప్రైమ్ అచీవర్ అయ్యారు. ఆ తర్వాత ఇందులో లీడర్షిప్ రాయల్టీ, సిల్వర్, గోల్డ్, డైమండ్, క్రౌన్ డైమండ్ దిశగా మీరు ప్రయాణం చేయాలని, 178 సిఆర్ అనేది మీ బ్యాంక్ బ్యాలెన్స్ మొబైల్ నెంబర్ లాగా ఉండాలని, అలాంటి శక్తియుక్తులు ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని. నిత్యానంద్ సార్ మీరు హ్యాండ్ రైజ్ చేయండి. ఆ తర్వాత ఇంకా ఎవరికైనా ఏదైనా క్లారిటీ కావాలనుకుంటే వాళ్ళు కూడా హ్యాండ్ రైజ్ చేయండి. కమాన్, డూ ఫాస్ట్. నిత్యానంద్ సార్ నేను అన్మ్యూట్ చేశాను, మాట్లాడండి. మీ దగ్గరే చేయండి సార్. వెంకట్ సార్, సార్కి ఏమైనా ప్రాబ్లం ఉందా? సార్ మనీ మార్నింగ్ సార్. మనీ మార్నింగ్ మాట్లాడండి నిత్యానంద్ సార్. సార్ సార్ నేను 5 ప్రైమ్ మెంబర్ అచీవ్ అయినాను సార్. అవును, దాని సందర్భంగానే మాట్లాడండి. ఓకే సార్. సార్ ఏం లేదు సార్, నేను మా అప్లైన్ రాఘవేంద్ర ప్రభు ద్వారా నేను నెక్స్ట్ మంత్ లోకి రావడం జరిగింది సార్. యా, నేను యాక్చువల్ గా కాంట్రాక్టర్ సార్. నేను వెరీ గుడ్. దీని మీద ఫస్ట్ జాయిన్ అయ్యేటప్పుడు నాకు ఎటువంటి దీని మీద సదాభిప్రాయం లేదు సార్. దీని మీద వెరీ గుడ్. నెక్స్ట్ మనీ మీద యా, అయితే ఏం జరిగిందంటే మా అప్లైన్ ఏం చెప్పినంటే మీరు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోండి, ఒక 5 మెంబర్స్ దీంట్లో రెఫర్ చేయండి అని చెప్పినాడు సార్. ఓకే. నేను అనుకున్నాను ఇదేం పెద్ద విషయం ఏం కాదు కదా, నేను అంటే చాలా మంది వస్తారు దీంట్లోకి అనుకున్నాను సార్. ఓకే. నేను ప్రాక్టికల్ గా వెళ్ళేటప్పటికి చాలా అనుభవాలు ఎదురైనాయి సార్ నాకు. వెరీ గుడ్. ఎందుకంటే నాలో విషయం లేదు సార్, ఎడ్యుకేషన్ లేదు కదా దీని గురించి. ఓకే. ఎడ్యుకేషన్ లేదు కాబట్టి చెప్తే వాళ్ళు ఏమన్నారంటే ఇట్లాంటి చాలా వచ్చినవి చూసినాము, దీని మీద గ్యారంటీ ఏంటి అని అన్నారు సార్. వెరీ దాని గురించి నేను వాళ్ళ క్వశ్చన్లకి ఆన్సర్ చెప్పలేకపోయినాను సార్. ఓకే. తర్వాత అప్లైన్ ని అడిగినాను సార్, ఏం సార్ ఇలా జరుగుతుంది కదా, ఎవరు రాలేకపోతున్నారు అంటే అప్లైన్ ఏం చెప్పినాడంటే సార్ మీరు జూమ్ మీటింగ్ అటెండ్ కాండి సార్, కొద్దిగా మీరు ఓపికతో కొద్దిగా వినండి సార్ అన్నారు. నేను 2 వీక్స్ జూమ్ మీటింగ్ కంటిన్యూగా అటెండ్ అయినాను సార్. ఓకే. అటెండ్ కావడం ద్వారా నాలో విషయం అంటూ పర్ఫెక్ట్ గా వచ్చింది సార్ నాకు. ఓకే. సబ్జెక్ట్ గురించి పూర్తిగా అవగాహన వచ్చింది. ఓకే. అప్పుడు నేను బయటికి వెళ్ళాను సార్, మా ఫ్రెండ్స్ కి అందరికి చెప్పినాను సార్. కొంతమందికి ఒక 20 మెంబర్స్ చేస్తే 5 మెంబర్స్ వచ్చినారు సార్ నిన్నటికి. వెరీ గుడ్. ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నారు సార్. అప్పటికి తెలిసింది సార్ నాకు, విషయం తెలియకుండా బయటికి వెళ్ళకూడదు అనే విషయం నాకు తెలిసింది సార్. ఓకే, ఎడ్యుకేషన్ యొక్క ఇంపార్టెన్స్ తెలిసింది. ఎడ్యుకేషన్ యొక్క ఇంపార్టెన్స్ బాగా అవగానే సార్. మీరు చాలా చక్కగా ప్రతిదీ చాలా చక్కగా చెప్తున్నారు సార్. థ్యాంక్ యూ సార్. కూడా చూసినాను సార్, బాగా అర్థమైంది సార్ నాకు. దాని ద్వారా నేను ప్రజల్లోకి వెళ్తున్నాను సార్. నేను బిజినెస్ అంటూ స్టార్ట్ చేసినాను సార్. కాకపోతే ఒక చిన్న నెక్స్ట్ మనీ మిత్రులకు చిన్న కొటేషన్ చెప్తాను సార్. చెప్పండి చెప్పండి. అదేంటంటే నెక్స్ట్ మనీ అనేది ఒక సముద్రం లాంటిది సార్. యా, దాంట్లోకి మనం ఒక గ్లాస్ తీసుకెళ్తే గ్లాస్ నీళ్ళు వస్తున్నాయి సార్. యా, ఒక చెంబు తీసుకెళ్తే చెంబు నీళ్ళు ఇస్తుంది సార్. ఓకే. బకెట్ తీసుకెళ్తే బకెట్ నీళ్ళు వస్తున్నాయి సార్. అవును. అని మనం ఏం చేయాలంటే సార్, ఒక సముద్రానికి పైప్ లైన్ వేస్తే బాగుంటుంది సార్, ఎప్పటికీ నీళ్ళు వస్తుండాలి సార్. అటువంటిది మన నెక్స్ట్ మనీ ద్వారా మనకి వస్తుందని చెప్పి ఆశిస్తున్నాం. వెరీ గుడ్. పైప్ లైన్ రావాలంటే ఏం లేదు, డైరెక్ట్ లైన్ అనేది ఎప్పటికీ నడుస్తూనే ఉండాలి, అదే పైప్ అన్నమాట. అదే సార్. రెఫరల్ అనేది చాలా మంది 5 వరకు వచ్చి ఆపేస్తారు, ఆపొద్దు అట్లా. రెఫరల్ ఉండాలి, హెల్ప్ నడుస్తుండాలి బస్. ఓకే, తప్పకుండా చేద్దాం. తర్వాత మన టీంలో జాయిన్ అయిన ప్రతి వ్యక్తికి కూడా 30 రోజులు 90 రోజులు వాళ్ళు
ఎలిజిబిలిటీ అవుతారా కారా పక్కన పెట్టండి. మీరు మాత్రం ప్రతి వ్యక్తికి 30 రోజులకు గోవా ప్రోగ్రాము, 90 రోజులకు దుబాయ్ ప్రోగ్రామ్ అనే విషయం మాత్రం వాళ్ళకు చెప్పాలి. డిసిషన్ వాళ్ళు ఏదన్నా తీసుకోని. ఓకే సార్. ఓకే సార్. ఆ విధంగా మనం చేద్దాం నిత్యానంద సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. నెక్స్ట్ ఇంకా ఓకే సార్. ఎవరికైనా రైట్ సార్. ఏదైనా సందేహాలు ఉంటే హ్యాండ్ రేజ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు 5 ప్రైమ్ అచీవర్ అయినటువంటి విజయవాడ వాస్తవ్యులు వినిత మేడం గారికి, అదేవిధంగా ఆదోని వాస్తవ్యులు నిత్యానంద్ గారికి, అదేవిధంగా ఈ యొక్క బ్యానర్ తయారు చేసిన ప్రదీప్ సార్ గారికి, అదేవిధంగా మీరు మీటింగ్కు రావడానికి కారకులైనటువంటి మీ సీనియర్స్కు, మీకు, అదేవిధంగా కోహోస్ట్గా హెల్ప్ చేసినటువంటి వెంకట్ సార్ గారికి అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ మిత్రులారా. రేపు ఉదయం మనం షార్ప్ 6:55కి కలుసుకుందాం ఎడ్యుకేషన్ సెషన్లో. రేపటి ఎడ్యుకేషన్ బ్యూటిఫుల్ ఎడ్యుకేషన్ మిత్రులారా. మీ ప్రశ్నలు మా సమాధానాలు, మా ప్రశ్నలు మీ సమాధానాలు, చాలా అట్రాక్టివ్ ప్రోగ్రామ్ ఉంటుంది రేపు. సో రేపు సిలబస్ ఏమి ఉండదు మనకు, చాలా ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు అటెండ్ కాండి, నోట్ చేసుకోండి, ఎక్స్పీరియన్స్ తీసుకోండి. సత్యమేవ జయతే, ఏది చేస్తున్నామో అదే చెప్దాం, ఏం చెప్తున్నామో అదే చేద్దాం. సో మై డియర్ ఫ్రెండ్స్, అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్స్ చెప్తూ అందరికీ గుడ్ నైట్, శుభరాత్రి.